అధ్యక్షత వహించవలసిందిగా అధ్యక్షులు చైతన్య వేదిక తెనాలి డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారిని సాదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా మనందరి కరతాళ ధ్వలన మధ్య వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు భానుమతి రామకృష్ణ గారి గురించి ఎన్నో గ్రంథాలు సేకరించి ఎన్నో వ్యాసాలు రాసి ఈరోజు ఈనాడు పేపర్లో ప్రముఖమైనటువంటి వ్యాసం వారు రచించినటువంటి ఉన్నది. సరే, ఆ విషయాలు ఇప్పుడు డాక్టర్ గారు మనకి తెలియజేస్తారు. అట్లాగే ప్రధాన వక్త వారిని మళ్ళీ మేము ఎటు పరిచయం చేయాలి. డాక్టర్ ఆదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు. ప్రధాన ఉపాధ్యాయులు, అధ్యక్షులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ తెనాలి శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు. వెల్కమ్ సార్. నేటి సినీ సంగీత విభావరి కార్యక్రమంలో గాయక గాయనీమణులు నిజానికి గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ గారు మధుర గాయకులు గాన కళారత్న కాగా మధుర గాయని శ్రీమతి బెల్లంకొండ భారతి గారు ఇచ్చేస్తారు. వారిని ఇప్పుడు గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ గారిని సాదరంగా సప్రశంసాపూర్వకంగా సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వెల్కమ్ సార్. భానుమతి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ఆ తర్వాత సభా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో మొవ్వ సత్యనారాయణ గారిని పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. సమగ్రమైనటువంటి అంశాలను ప్రధాన వక్తలు మనకు అందజేస్తారు. ఇప్పుడు వెంపటి నిలఘటించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. రత్తయ్య గారు, వెల్కమ్ సార్, ప్లీజ్. రత్తయ్య గారు. నాగరాజ్యలక్ష్మి గారి పరిచయం. వారు ఈరోజు మనకు ఈ సభకు ప్రధాన వక్తగా విచ్చేశారు గుంటూరు నుండి. సంక్షిప్త పరిచయం వారి గురించి. ఆచార్య వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు జన్మస్థలం అమృతలూరు, గుంటూరు జిల్లా. ఎంఏ పిహెచ్డి తెలుగు. పరిశోధన అంశం ప్రబంధయుగం, అష్టాదశ వర్ణనలు. వృత్తి తెలుగు సంస్కృత అధ్యాపకురాలుగా, కళాశాల ప్రిన్సిపాల్గా,
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 30 సంవత్సరాల అనుభవం వారికి ఉన్నది. ఉన్నటువంటి పురస్కారాల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కారం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సాహిత్య రంగ ప్రతిభా పురస్కారం, గుంటూరు జిల్లా రచయితల సంఘం ఉపాధ్యక్షురాలుగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండిత్ పరిషత్ సభ్యురాలుగా ఉన్నారు 2016 నుండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రచయితల సంఘం ఉపాధ్యక్షురాలుగా 2015 నుండి ఉన్నారు. సప్తగిరి తిరుమల తిరుపతి దేవస్థానం మాసపత్రిక సంపాదక వర్గ సభ్యురాలుగా 2022 నుండి కొనసాగుతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం కార్యదర్శిగా ఉన్నారు. ప్రిన్సిపాల్ సత్కారం టీచర్స్ ఫెడరేషన్ వారిచే పొందారు. అట్లాగే సారస్వత కళానిధి బిరుదు ప్రదానం ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారిచే అందుకున్నారు. ఇక వారి రచనలు కవయిత్రిగా దాదాపు 19 వరకు ఉన్నాయి వారి ప్రసిద్ధమైనటువంటి రచనలు. మనకు సమయాభావం వల్ల ఒక 2-3 మాత్రమే అందజేస్తున్నాను. గుంటూరు తిరుపతి, గుంటూరు బృందావన గార్డెన్స్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ చరిత్ర 2005 3 ముద్రణలు పొందినటువంటి పుస్తకం అది. అలాగే మా తెలుగు తల్లికి మల్లెపూదండ సంగీత సాహిత్య రూపకం 2018లో వెలయించారు. విశేషం ఏంటంటే అజోవిభో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు విరచితమైనటువంటి తారావళులు ఉన్నాయి. ఆయన రాసినటువంటి 5వ 6వ తారావళులు. ఆ ప్రక్రియల గురించి కూడా, తారావళి అంటే ఏంటి, ఆ ప్రక్రియ ఎలా రాస్తారు అనేటటువంటి దాని విషయంలో కూడా దివాకర వృత్తర తారావళి, సుగుణాఢ్య శతకం, పావక వృత్త తారావళి, సుజల వృత్త తారావళి, వసుంధరా వృత్త తారావళి మొదలైనటువంటి వాటికి వీరు సమగ్రమైనటువంటి వ్యాఖ్యలు అందజేశారు. అపురూపమైనటువంటి పుస్తకాలు. తర్వాత మరొక తారావళి అంతరిక్ష వృత్త తారావళి అని ఇటీవల వారు చేశారు. ఇక ఆధ్యాత్మిక ప్రవచనాల విషయానికి వస్తే అన్నమయ్య కళావేదిక నుండి ప్రవచనకర్తగా, రూపక నిర్మాతగా, రూపక ప్రయోక్తగా 300కు పైగా కార్యక్రమాల్లో ప్రసంగాలు చేశారు వారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా సభ్యురాలుగా 2005 నుండి 2010 వరకు కొనసాగారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన పండిత పరిషత్ సభ్యురాలుగా 2016 నుండి 18 వరకు వారు కొనసాగారు. సప్తగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక తిరుమల తిరుపతి దేవస్థానం సంపాదక వర్గ సభ్యురాలుగా 2021 నుండి కొనసాగుతున్నారు. ఇక చివరిగా ఆకాశవాణి దూరదర్శన్ కార్యక్రమాలకు ఇచ్చేస్తే గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల నుండి, దూరదర్శన్ సప్తగిరి, భక్తి టీవీ, పూజ టీవీల నుండి పలు సాహిత్య ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాహిత్య రూపకాల ప్రదర్శనలు వారు జనబాహుళ్యానికి అందజేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియచేసుకుంటూ ఈరోజు ప్రధాన వక్తగా భానుమతి రామకృష్ణ గారిని గురించి వారు ప్రసంగించవలసిందిగా, మరి సభా కార్యక్రమం అనంతరం మనకు సినీ సంగీత విభావరి ఉన్నది కనుక వారికి 15 నిమిషముల సమయం కేటాయించటమైనది. దానికి ముందుగా సభాధ్యక్షుల వారి తొలి పలుకులు దక్షిణామూర్తి గారు మనకు తెలియజేస్తారు. నాగరాజ్యలక్ష్మి గారు మధుర గాయకుడు, మన తెనాలికే కాక ఆంధ్రదేశానికే కారణం వెంపటి సత్యనారాయణ గారు, దాత సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మనందరికీ అండగా ఉండే మొవ్వా సత్యనారాయణ గారు, తర్వాత అనేక మంది, రత్తయ్య గారు, భగవాను నుంచోండి, భగవాన్ ఎవరో
బయటికి వెళ్ళాడా? అప్పుడే 6:30. ఆ భగవాను 74-84 మధ్యలో మేము ఫిల్మ్ సొసైటీ నడిపాం. 10 ఏళ్ళు మాత్రం నడపగలిగాం. ఉత్తమ చిత్రాల పట్ల ప్రోత్సహించడానికి, అసభ్య చిత్రాలను తిరస్కరించడానికి, ప్రేక్షకుల్లో మార్పు తేవడానికి కృషి చేశాం. బిమల్ రాయ్, సత్యజిత్ రాయ్, శాంతారాం, బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, మానీయులు ఎంతోమంది, టి కృష్ణ ప్రతిఘటన తీసిన ఆయన, ఇట్లాంటి మంచి డైరెక్టర్లు అన్నీ ప్రదర్శించేవాళ్ళం. 74-84 ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కారణాంతరాలను అది మూసేసాం. ఎందుకంటే ప్రజల్లో మార్పు రాందే మనం చేసేది ఏమి ఉండదు. ప్రజల్లో మార్పు రావాలి. పోస్టర్స్ ఒక మలయాళం సినిమా రామకృష్ణ థియేటర్లో అంటించారు పోస్టర్. దాన్ని మేము గుంపుగా వెళ్ళి హిందీ ప్రేమ మండలి విద్యార్థులను అమ్మడి పెట్టుకుని వెళ్ళి తీసేస్తే దాని మీద ఇంటూ కొట్టి ఇలాంటి అసభ్యమైన మలయాళ చిత్రాలను ప్రదర్శించకూడదు అని మేము అనేప్పటికీ ఆ సినిమా హాల్ మేనేజర్ నాతో 2-3 సంవత్సరాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రజల్లో మార్పు లేనిదే మంచి చిత్రాలు కావాలని ప్రజల్లో రావాలి, మంచి ప్రభుత్వం రావాలని ప్రజల్లో రావాలి, దుష్ట ప్రభుత్వం పోవాలని ప్రజల్లో రావాలి. అందుకని నేను అక్కడితో అది వినిపించాను. ముఖ్యంగా పరమేశ్వర శర్మ గారు, బొల్లుముంత శివరామకృష్ణ గారు, వల్లూరు వెంకటరామయ్య గారు, ఇట్లాంటి ఎంతోమంది పెద్దలు ఆ ఫిలిం సొసైటీకి ప్రోత్సాహం అందించారు. సరే, భానుమతి గురించి చెప్పే ముందు వివిధ లలిత కళల సమాహారమే చలనచిత్రం. మా చిన్నప్పటికే నాకు 85-39లో పుట్టాను. అప్పటికే నాటకాల ప్రభావం పోయింది ఉంది. మాబోటి విద్యార్థుల్లో సినిమాల పట్ల ఆకర్షణ పెరిగింది. ఎందుకంటే అన్ని లలిత కళల సమాహారమే చలనచిత్ర కళ. ముఖ్యంగా ఉదాత్తమైన కళాత్మకమైన కుటుంబ చిత్రాల కారణంగా 1950 నుంచి 1981 వరకు స్వర్ణయుగం అని మన జర్నలిస్టులే కాదు, సమీక్షకులు, విమర్శకులు అభివర్ణిస్తున్నారు. అంతకుముందు గోడవల రామమ్మ గారు, వైవి రావు గారు, బిఎన్ రెడ్డి గారు మంచి తీశారు. మాలపిల్ల, రైతు బిడ్డ, మళ్ళీ పెళ్ళి, సుమంగళి, వందే మాత్రం ఇలాంటివి తీశారు. అది మూల పురుషులాళ్ళు 50 నుంచి మంచి వచ్చింది. అసభ్యత ఉండేది కాదు, అశ్లీలత ఉండేది కాదు. ఈ బిఎన్ రెడ్డి గారిని, కేవీ రెడ్డి గారిని ఎట్లా అభిమానిస్తున్నానో అట్లాగే భానుమతి కూడా ఆమె చిత్రాల్లో అసభ్యత, అశ్లీలత ఉండదు. ఆ స్వర్ణయుగంలో మన మీద గాఢ ముద్ర వేసిన నటీమణుల్లో ఆమె ఒక్కరే. ఆమె ఒక్కరే గొప్ప నటి అన్నా నేను. ఆమెతో పాటు నటనలో సావిత్రి, అంజలీదేవి, సీతమ్మవారు, జమున, కృష్ణకుమారి, శారద, మన ఊరు శారద, మొన్నటి జయసుధ వరకు అందరూ మంచి నటీమణులు. మంచి నటీమణులు కాని వాళ్ళు లేరు. ఇక హీరోస్ నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు సినిమాలు 20-30 ఏళ్ళైంది మానేసి, ఇప్పుడు చూసే సినిమాలు చంపుకోవటం, కొట్టుకోవటం, రక్తస్రావం, అది ఎందుకు కొట్టుకుంటున్నారో వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు. మానేసేస్తారు. టీవీలో చూస్తుంటా చంపుకోవటం, ఎందుకు చంపుకుంటున్నారు? అదే మన సమాజం మీద ఆ రోజుల్లో మున్షి వాళ్ళంతా కూడా వ్యతిరేకించేవారు సినిమా. సరే, ఆమెకున్న అనేక విశేషాలు నాలో రాశారు, నేను చెప్పక. 25 సెప్టెంబర్ 7వ తేదీన ఒంగోలు సమీపంలో దొడ్డవరం గ్రామంలో బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు సరస్తమ్మ దంపతులకు జన్మించారు. ఇద్దరు తల్లిదండ్రులకి సంగీత ఆసక్తి ఉంది, సంగీతంలో ప్రవేశం ఉంది. కాబట్టి ఈమెకి 5 ఏళ్ల వయసులోనే నాగేశ్వరరావు గారు లాగానే ఈమె కూడా పెద్దగా చదువుకోలేదు. శబ్దం చేయకూడదండి, నేను పూజిస్తా 15 నిమిషాల్లో ముందు. ఇవి కూడా పెద్దగా చదువుకోలేదు, కానీ దేవుడు ఇచ్చాడు వరప్రసాదం లాగా సంగీత సాహిత్యం. నాగేశ్వరరావు గారు ఎట్లా కష్టపడి ఇంగ్లీష్ మాట్లాడటం, విదేశాలు తిరగటం ఎట్లా స్వయం కృషితో నేర్చుకున్నాడో రామారావు గారు కూడా అంతే, ఎస్వి రంగారావు గారు కూడా అంతే. వీళ్ళలాగా
కోలవెను గ్రామంలో పెరిగా మా అమ్మమ్మ గారు ఊళ్ళో 15 సంవత్సరాల వరకు. నా 10వ ఏట 49 మా ఇంటి ఎదురుగానే లైబ్రరీ ఉండేది. లైబ్రరీకి ఒక మైక్ ఉండేది. ఆ మైక్లో పాటలు వచ్చాయి. ప్రేమే నేరమౌన, లైలా మజ్నుల సినిమా. పాత సినిమా మీద ఎంత ఇష్టం మరణేశ్వర శర్మ గారికి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు. సినిమాలు నాకు ఇష్టం. ఇప్పుడు వచ్చే సినిమాలు చూడటం ఇష్టం, చూడకుండానే ఏదో అప్పుడప్పుడు మంచి వస్తున్నాయి. అన్నీ చెడ్డం అని అంటలేదు. వినపడుతుందా? నేను మాట్లాడేది వినపడుతుందండి? సెప్టెంబర్ 7న జన్మదిన శుభాకాంక్ష. ప్రేమే నేరమోన. ప్రేమ ఎలా నేరం అవుతుంది? ఇప్పుడు మనందరం ఏం చేసాం? మన తల్లిదండ్రులు చెప్పిన పిల్లల్ని పెళ్లి చేసుకున్నాం. మన తరం వాళ్ళం. ప్రేమించడం అంటే ఇష్టపడటమే. బాలరాజులో నాగేశ్వరరావుని వరలక్ష్మి ప్రేమించింది. ప్రేమ ప్రేమ అంటే కానీ ఆ ప్రేమ అంటే ఏమిటో తెలియదు. కథారాయ చిత్ర తెలుసు. పెళ్లి చేసుకుని ఇష్టపడచ్చుగా. ఆ ప్రేమ అనే పదమే నాకు అర్థం కాదు. అప్పటి నుంచి ఆ లైలా మధ్యం. ఈ ప్రేమే నేరమో, ప్రేమ నేరమట్టం అవుతుంది. ఇద్దరు ఇష్టపడ్డారు. లైలా తండ్రి ధనవంతుడు, మజ్ను తండ్రి బీదవాడు. పెళ్లి కుదరలా. వాడు పిచ్చాడు అన్నారు, రాళ్ళు రువ్వారు. అందరికీ తెలిసిందే లైలా మజ్ను కథ. ఇప్పుడు మన సంఘం ఎలా ఏర్పడిందంటే, ఇద్దరు క్యాస్టుల్లో, ఇద్దరు కులాల్లో వాళ్ళు చేసుకుంటే ఆ తల్లిదండ్రులే చంపేస్తున్నారు వధువరుల్ని. అంత ఘోరం మన కళ్ళ ముందు జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో మార్పు. కుల మత భేదాలు ఉండకూడదు. అందరూ సమానమే. ప్రపంచం అంతా సర్వమానవ సౌభ్రాతృత్వం. ఆ భావం ఇప్పటికీ రాలేదు, ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత హై స్కూల్లో మొవా సుబ్బారావు గారని సోషల్ టీచర్, ఆయన చెప్పాడు, పాఠం మధ్యలో ఎందుకో ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నారు. భానుమతి 2 సినిమాలకి 1,00,000 తీసుకుంది. జమినీ వారి 2 చిత్రాలు, మంగళ అపూర్వ సోదరు. ఇవేమో గొప్ప ఆమె. పాట మీద అభిమానం చిన్నప్పుడే ఏర్పడింది. సరే, అట్లయితే సినిమా అంటే ఇష్టం లేదు, అబద్ధం చెప్పే మనిషి కాదు. నా సినిమాలు నటించడం ఇష్టం లేదు. పాటలు మాత్రం వాళ్ళ నాన్న ఎందుకన్నా, పాటలు అంటే ఇష్టం వాళ్ళ నాన్న కలిగించాడు. మా పాట ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా మా అమ్మాయి పాట తెలుగు ప్రజలంతా వినాలి అనే ధోరణిలో పాట మాత్రం పాడించాలని అనుకున్నాడు ఆయన. గోడవల్లి రామబ్రహ్మం గారు మా బంధువు అవుతాడు, మాలపిల్ల తీస్తున్నాడు. గోవిందరాల సుబ్బారావు గారు ఈ బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారికి ఫ్రెండు, భానుమతి తండ్రికి. ఇద్దరు తీసుకెళ్ళి మాలపిల్ల తీస్తున్నప్పుడు 38లో 13 ఏళ్ల పిల్ల పాట పాడమంటే ఆయన ఎదురుగా బట్టతలతో కూర్చుని ఈ గోడకి తిరిగి ఓ పాట పాడింది. త్యాగరాయ కీర్తన ఎట్టోగట్ట పాడింది. ఈ అమ్మాయి బాగానే పాడింది, కానీ ఆ మాలపిల్లలో సెకండ్ హీరోయిన్గా పనికిరాదు. చిన్న వయసు కాదు, పెద్ద వయసు కాదు. ఇంకోసారి ట్రై చేయండి అంటే, అమ్మ నేను వెళ్ళి మా తోటి పిల్లలతో ఆడుకుంటాను. కాబట్టి మొదటి నుంచి నటన మీద పెద్ద ఆసక్తి లేదు. సరే, సి పుల్లయ్య గారు అయిపోయింది కంప్లీట్. మధుర గాయని బెల్లంకొండ భారతి గారు వచ్చేసారు. వారిని సాదరంగా సభలోకి అంటే ఈలోపు ఎవరైనా తేనీరు తన పుస్తకం మీద విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ మధుర విషాద కాళింది అని తన పుస్తకం మీద రాసి ఆమె బహుకరించాడు. తర్వాత తూర్పు వైజాగ్ సైడు కవి విశ్వనాథ కవిరాజ్ అనే హాస్యరచయిత ఈమెకి నేర్పాడు, కథలు రాయటం నేర్పాడు. మరచెంబు అనే కథ చిత్రగుప్తని ఉండేది మా చిన్నతనం. వైజాగ్ నుంచి అక్కడి నుంచి వచ్చేది. 3 చిత్రాలు అయ్యాక కృష్ణ ప్రేమ చిత్రంలో నటిస్తుండగా సౌమ్యుడిగా కనపడిన, మంచివాడిగా కనపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్ పాలువాయి రామకృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులకి ఇష్టం లేదు.
ఆయన జీతం 200. 43లో పెళ్లి చేసుకున్నారు. సినిమా రంగం నుంచి విరమించుకుని సామాన్య గృహస్థురాలిగా గడపాలనుకున్నది. బిఎన్ రెడ్డి గారు గొప్ప డైరెక్టరు, నటుడు లింగమూర్తి గారు ఇద్దరు వచ్చి బలవంతంగా ఒప్పించి స్వర్గసీమలో గొప్ప పాత్ర ఉందండి, వ్యాంపైన కూడా విశిష్టమైన పాత్ర, నువ్వు తప్ప ఇంకెవరు వేయలేరు అని చెప్పి ఒప్పించారు. 46లో విడుదలైంది. ఆ చిత్రం బ్రహ్మాండంగా ఆడింది. తమిళనాడులో కూడా శివాజీ గణేశన్ లాంటి మధురై బాయ్స్ అనే కంపెనీ వాళ్ళు, మీరు కూర్చోండి, నేను 10 నిమిషాల కంటే చెప్పను, ఉంది టైం ఉంది, వాళ్ళు రావాలి. శివాజీ గణేష్ను ఆడవాళ్ళు ఎట్లా ఉండాలి, ఎలా నటించాలో చూడటానికి 20 సార్లు చూశాడు ఈ స్వర్గసీమ. తమిళ నటులందరూ కూడా మీ అభిమానం అండి అని చెప్పేవారు. అక్కినేని నాగేశ్వరరావు భరణి సంస్థలో లైలా మజ్ను, విప్రనారాయణ, బాటసార్ లాంటి, ఆణిముత్యాల లాంటి చిత్రాలని ఈ దంపతులు నాకు ఇచ్చారు అని కృతజ్ఞతలు చెప్పాడు. ఇక సరే 1951లో మొదటిసారి చూడలేదు నేను, తర్వాత చూశాను. ఇప్పటి వరకు తెలుగులో విడుదలైన అన్ని చిత్రాల్లో విశిష్టమైన చిత్రం కళాఖండం. శిలీలాడిపై మలసబడిన పద్యకావ్యం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మాటలు పాటలు, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల భానుమతి గానం, పాటలు మనం వినబోతున్నాం. ఆ చిత్రం చైనాలో ప్రదర్శింపబడింది. పాతాళ భైరవిలాగా 100 రోజులు ఆడలా, కానీ ఉత్తమ ప్రేక్షకులను అలరించింది. బెజవాడలో నాకు గుర్తే అది 100 రోజులు ఆడింది. ఏమండి, ఎవరండి మాట్లాడేది? ఏమండి కూర్చోండి, ఇప్పుడు చెప్తున్నా కదా వినాలి. అరే 100 రోజులు ఆడలేదు కానీ 80 రోజుల పైన ఆడింది. బాక్సాఫీస్ హిట్ కాదు. పాతాళ భైరవి అంటే అందరికీ నచ్చిన సినిమా. తర్వాత విప్రనారాయణ. ఈ 2 సినిమాలతో ఆమె అగ్రపీఠాన ఉంది. అక్కడి నుంచి దిగజారటం మొదలుపెట్టి, దిగజారటం అంటే కొన్ని తప్పులు ఉన్నాయి బలహీనతలో. తనకి ఇష్టమైతేనే, తనకు నచ్చితేనే. చింతామణి నాగేశ్వర గారు వద్దన్నాడు. మేడం నేను వేయను, మీరు కూడా వేయొద్దు ఆ పాత్ర, మీకు చెడ్డ పేరు వస్తుంది అంటే వినలా. చింతామణి స్థానం వారు వేసిన పాత్రలన్నీ తనేసి, దేవదేవి, చిత్రాంగి అన్ని తనకిష్టమైతేనే. సఖ్యవతి, సావిత్రి, అంజలీదేవి, కృష్ణకుమారి వీళ్ళందరూ ఏంటి, వాళ్ళు నటిస్తే సక్సెస్ 100 రోజులు అన్ని హంగులు చూసుకునేవారు వాళ్ళు. ఈ మట్ట కాకు, నాకు ఇష్టమైన పాత్రలనే నేను చేస్తాను. వాళ్ళ తండ్రి గారికి మాట ఇచ్చింది, మనం తీసే సినిమాల్లో కనీసం త్యాగరాయ కీర్తన, అన్నమయ్య కీర్తన ఇవి ఉండాలి, ఉంచుతాను, నేను పాడతాను. నాన్నగారు కొన్నేళ్ళు బతికాడు. ఈ పైకి వచ్చా, పేరులోకి వచ్చాక తెనాల్లో నా ఫ్రెండ్ రవీంద్రనాథ్ చెప్పాడు, కొన్నాళ్ళు ఇక్కడ ఒక ప్లేడర్ గారి దగ్గర గుమాస్తాగా పనిచేసి వాళ్ళ నాన్నగారు. మధ్యతరగతి బ్రాహ్మణ ఉత్తముడు. సరే, అత్తగారి కథల్లో సునిశ్చితమైన హాస్యం తొణికిసలాడుతుంది. నాగరాజలక్ష్మి గారు చక్కగా చెప్తారు. అత్తగారు పూర్వకాలం మనిషి అయినా అన్నీ నాకే తెలుసు అనుకుంటుంది. ఒక్క మాట చెప్తా, వాళ్ళ తోటలో పాలవాడు 2 పెళ్ళాలు. ఈ అమాయకురాలన్నమాట, ఆవకాయ వేయటం తెలియదు కానీ అన్నీ నాకు తెలుసు అనుకుంటుంది. ఇంటి మీద అధికారం కూడా ఆమెదే అంటుంది. ఆ పాలవాడి భార్యలతో, ఏమే మీ ఇద్దరు తోడుకోడళ్ళు అయితే పోట్లాడుకోరేంటి, ఇట్లా ఉంటుంది నా హాస్యం, సునిశ్చితంగా ఉంటుంది. మరి భగవంతుని ఇచ్చింది వరమే కానీ చాలా కథలు రాశారు. నాగరాజలక్ష్మి గారు చెప్తారు. తర్వాత భరాగో అని గొప్ప రచయిత, బౌడిపాటి రామగోపాలం. ఆమె చచ్చిపోయాక విలువైన వ్యాసాలతో ఆమె స్మృతి సంచిక కావాలంటే నా దగ్గర ఒక కాపీ ఉంది, జిరాక్స్ తీసుకోవచ్చు. రచయిత్రులు శారద, అశోకవర్ధన్, ఇంద్రగంటి జానకి బాల వంటి వారి పుస్తకాలు రాశారు. మాట పెళుసు, మనసు నవనీతం. అది గర్వం అనేది అందరికీ తెలుసు. గర్వం అంటే నారాయణ రెడ్డి గారు చెప్పారు, అర్హత ఉండి గర్వం ఉంటే అది అలంకారం. విశ్వనాథ సత్యనారాయణ గారికి సాహిత్యంలో, సినిమాల్లో భానుమతి. గర్వం అనేది నేను కూడా ఒప్పుకుంటా. అభిమాని మాట పెళుసు. భగవాన్ ఏడి అసలు సమయానికి ఉండకుండా పోయాడు. భగవాన్ శాస్త్రి నువ్వు కూడా ఉన్నావా? గేటీలో ఆమెను పిలిచి 75లో సినిమా బెజవాడ ఏదో సినిమాకి వచ్చింది, సినిమా ఫంక్షన్కి నేను పిలుచుకొచ్చా.
ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆమెకు ఉత్తరం రాస్తున్నాగా. నేను ఒక అభిమానంలో నా తల్లి వయసు, మా మెడికల్ కాలేజీలో కూడా అందరికీ తెలుసు భానుమతి అంటే డాక్టర్ గారికి ఇష్టం. ఎందుకంటే నేను పెద్ద మంచి బాలుల్లో ఒకనిగా కాబట్టి ప్రేమను అంటగట్టలేదు. కానీ మా అమ్మ వయసే 15 ఏళ్లకే పుట్టే నేను. మా అమ్మగారు కూడా ఇదే సంవత్సరంలో పుట్టింది 24. కాబట్టి పిన్నో లేకపోతే పెద్దమ్మ కొన్ని నెలలు తేడా. మనసు నవనీతం అంటుంది. అడిగితే ఎందుకండి మిమ్మల్ని గర్విష్ఠ అనుకుంటారు? పురుషాధిక్య సమాజంలో స్త్రీ శక్తి స్వరూపిణి మనం గనక మెత్తగా ఉంటే సినిమా రంగం మరీ ఘోరం. మనం రిజర్వ్గా, మనం కఠినంగా ఉండకపోతే మన నెత్తిని కూర్చుంటారు. నాతో కూడా అన్నమాట. నాకు లభించిన సంగీత సాహిత్యాలు దేవీ ప్రసాదాలు. నిజాన్ని నిష్ఠూరంగా మాట్లాడే నన్ను కొంతమంది గర్విష్ఠిగా భావిస్తే అందుకు నేను బాధ్యురాలను కాదు. మీరు అనుకోండి, మీ ఇష్టం. శ్రీశ్రీ గారు అన్నాడు, ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడేది ఇద్దరే, భానుమతి ఒకళ్ళు, డివి నరసరాజు. డివి నరసరాజు గారు నాకు ఈ కథ నచ్చలేదని ప్రొడ్యూసర్తో చెప్పేస్తారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు. పైన ఒక మాట లోపల మాట ఉంటుంది మిగతా వాళ్ళకి. ఒక మధ్య తరగతి గృహిణిలాగా ప్రతిరోజు దేవీ పూజతో, ఆధ్యాత్మిక చింతనతో, సాహిత్య సంగీత గోష్ఠులతో, సినీ రంగంలో ఎవరితోనూ పెద్దగా సన్నిహిత్యం పెంచుకోకుండా తన్ను తాను గిరిగీసుకున్నట్లుగా నాలో నేనని పుస్తకం తెచ్చారు. ఆ ఆత్మకథ నిజంగా చదవండి, చాలా తెలియగలది. 1930లో 39లో 40లో జరిగిన సంఘటనలన్నీ రాసి దాన్ని టీవీ సీరియల్ తీస్తుంది. సరే, మా అమ్మాయి మెడ్రాస్ బెజవాడ రాకముందు అదేంటండి అది మెడికల్ కాలేజీలో పనిచేస్తుంది. చేస్తుంటే ఆమె చూడటానికి 4-5 సార్లు వెళితే 96 నేను చెప్పేది. 96 అయితే ఈ సినిమా తీస్తే 13 ఏళ్ళ అమ్మాయిని సెలెక్ట్ చేసి తను డైరెక్టరు. 13 అమ్మాయి ఎవరో భానుమతి. ఏమండి, రామబ్రహ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘటన చెప్పాక, ఆయన మా చుట్టమండి, మా అమ్మకు మేనమావ, ఆ పాత్ర నేను వేస్తానండి అన్న. సరే వేయమంది. వచ్చేటప్పుడు గోవిందరాజు సుబ్బారావు పాత్ర తీసుకురండి తెనాలి నుంచి. అప్పుడు పరమేశ్వర శర్మ గారిని ఇక్కడే ఉన్నారు, అల్లుళ్ళు కూతుళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు. శర్మ గారు నా పాత హాస్పిటల్ ఎదురుగానే ఉండేవాడు. పరమేశ్వర శర్మ 90 ఏళ్ళు బతికి ఈ మధ్య చనిపోయాడు. ఆయన అన్నాడు, ఒక బిఆర్కే శాస్త్రి ఎవరు చచ్చిపోయాడు, ఆయన నల్లగా ఉండేవాడు. ఆయన అచ్చు గోవిందరాజు సుబ్బారావు లాగా మాట్లాడతారు. ఆయన్ని తీసుకుని వెళ్ళా. సరే అయిపోయింది. తర్వాత అప్పుడప్పుడు ఏమండి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది? ఎప్పుడో 2001లో సినిమా తీసిన, టీవీ సీరియల్ తీసిన 5 ఏళ్ళకి జెమినీ టీవీలో ప్రసారం అయింది. మరి అది ఆ కాపీ ఎక్కడ పోయిందో. భరణికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా ఫీల్డ్ మీద. అడుగుదామంటే ఎవరిస్తారు? అత్తగారి కథలను కూడా తాను అత్తగా గీతాంజలి కోడలుగా ఈ బిరుదులు చెప్పక్కర్లే, ఎవరైనా చెప్తారు. పద్మశ్రీ ఫస్ట్ వచ్చింది. అత్తగారి కథలో ఆంధ్ర సాహిత్య అకాడమీ, నాలో నేను ఆత్మకథకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం, తమిళనాడు నుంచి కలైమామణి, అన్నాదురై గొప్ప ముఖ్యమంత్రి, మద్రాసు మొదటి ముఖ్యమంత్రి. ఆయన నటనకు వ్యాకరణం, రంగూన్ రాధ అనే సినిమా చాలా మనం చూడలేదనుకోండి, చాలా బాగా నటించిందంట. దానికి అరంలో నటనకు వ్యాకరణం అనే అర్థం వచ్చే బిరుదు ఇచ్చారు. రాజలక్ష్మి అవార్డు, రఘుపతి వెంకట్, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం 2004. ఇంకో సంవత్సరానికి పోతుందనగా మా మిస్సెస్ చెప్పింది టీవీ సీరియల్లో. అవార్డు తీసుకుంటుంటే వీక్గా ఉంది, బాగా నల్లబయ హీనంగా జబ్బు మనిషిలాగా కనపడ. అప్పుడు నా మిస్ అంది, ఏమండి భానుమతి గారు ఇట్లా అనారోగ్యవంతురాల్లా కనపడుతున్నారు అని అప్పుడే అంది. తర్వాత సంవత్సరానికి చచ్చిపోయింది. కళాతపస్వి విశ్వనాథ్ గారు ఒకసారి అడిగాడు, ఇంకో ఏడాదికి పోతాడని. అమ్మ ఎట్లా ఉన్నారు మీరు? నేను రైల్వే ప్లాట్ఫారం మీద నుంచుంటున్నాను, ఎప్పుడు రైలు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నాను. అంటే ఏంటి? ఆమెలో ఆధ్యాత్మికత ఉంది, వైరాగ్యం ఉంది, హస్తసాముద్రికం ఉంది. గుంటూరులో శివలంక వీరేశలింగం అయ్యేవారు అని ఉండేవాడు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళా. డాబా ఆమె కొనిచ్చింది. హస్తసాముద్రికం మీద ఆమె దగ్గర నేర్చుకుంది. రామారావు గారు వాళ్ళంతే అభిమానమే, నాగేశ్వరరావు అభిమానమే.
రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన రాజయోగం ఉంది కాబట్టి అయ్యాడు, ఆయన పత్రం కూడా అవుతాడని చెప్పింది ముందు, ఎందుకంటే జ్యోతిష్కారాలు. అట్లాగే గార్డెన్ వర్క్, వంట, ఇవన్నీ పొలం. రాధాకృష్ణన్, పివి రాజమన్నారు, బెజవాడ గోపాలరెడ్డి, కొడవటిగంటి కుటుంబరావు, కాసా సుబ్బారావు, మాలతీ చందూరు దంపతులు, వాసిరెడ్డి సీతాదేవి వంటి రచయితలు అభిమానులు. శివాజీ గణేశన్, శోభన్ బాబు, జానకి, కృష్ణకుమార్, మనోరమ వంటి అభిమానులు. తను గర్వం అనేది కొన్ని ఉంది లేదన్నాను. డిఎల్ నారాయణ ఆయన దగ్గర అసిస్టెంట్ లైలా మధ్య. ఆయన మేము శరత్ సినిమా దేవదాస్ తీస్తున్నాం, మిమ్మల్నే పెడతామండి హీరో అంటే, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళ సినిమాలో నేను నటిస్తానా? తప్పు కాదు అది. జయంతి అవ్వచ్చు, ఆమెను పొగుడుతూ ఉండొచ్చు, కొన్ని తప్పులు ఉన్నాయి. అప్పుడు సావిత్రికి ఇచ్చారు, సావిత్రి బ్రహ్మాండంగా చేసింది. తర్వాత ఆ సినిమా చూసి నేను మానుకోవటం వల్లే కదా సావిత్రికి అంత మంచి పాత్ర వచ్చింది. ఆమె బాగా నటించింది, అసూయం లేదు, తనకంటే 10 ఏళ్ళు చిన్నది సావిత్రి. సీతమ్మవారు, అంజలీదేవి, వీళ్ళంతా గొప్పవారు. పూర్వం ఎట్టాడినట్లు ఉండేవారండి. గోవిందరాజు సుబ్బారావు, సిఎస్ఆర్, లింగమూర్తి, నాగయ్య గారు, నటయోగి. పాత చిన్నప్పుడు చూసిన సినిమాలు అవే నాకు ఇష్టం తప్ప ఇప్పుడు వచ్చేవి నాకు ఇష్టం. ఒక విశిష్ట వ్యక్తి అది. ఆయన ఇవాళ ఏనాడులో కూడా రాసింది శారదా చక్రవర్తి. బాగా కబుర్లు చెప్తా, నవ్వుతా మాట్లాడుతుంది. ఇంతలోకి ఐసోలేట్ అయిపోయి ఒక్కటే కూర్చుని ఏదో ఆలోచనలో అట్లా మూడ్స్ అనమాట. ఉమన్ ఆఫ్ మూడ్స్. ఆఖరికి ఒక విశిష్టత వ్యక్తిగా జీవించి 2005 డిసెంబర్ 24న ఏం జబ్బు లేకుండా పోరు కదా, వాళ్ళ అబ్బాయి చెప్పాడు మధుమేహం, దాని కాంప్లికేషన్, షుగర్ వ్యాధి, పెద్ద వ్యాధి, ఏ హార్ట్ కంప్లైంటో సడన్గా వచ్చిపోయి ఉంటాం. ఏదైనా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు వంటి వారిని తెలుగు ప్రజలు ఎలా మరువలేరో, భానుమతి అభినయ కౌశల్యాన్ని, గాన మాధుర్యాన్ని, బహుముఖ ప్రజ్ఞత్వాన్ని తెలుగు ప్రజలు చిరకాలం జ్ఞాపకం ఉంచుకుంటారు. ఈ వ్యాసం నేను జ్యోతికి పంపాను. అలా గట్టాడే మంచాడే ఇన్ఛార్జ్ ఉంటారు, నక్సలైట్స్ గురించి పెద్ద ప్రామినెంట్గా రాస్తారు. నా వ్యాసం పనికిరాదు. వేశారు, అది మంచి వ్యాసం, శారదా సోకవర్త. దేనికి జ్యోతికి పంపా. సరే. సభాధ్యక్షులు పెద్దలు శ్రీ పాటిబండ్ల దక్షిణామూర్తి గారు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ మొబా సత్యనారాయణ గారు, గాయని, అలాగే సభలో ఆసీనులైన గాయనీమణి వెంపటి సత్యనారాయణ గారికి, కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో చైతన్యవంతంగా నిర్వహిస్తున్న పెద్దలు శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు, సభలో ఆసీనులైన సంగీత సాహిత్యాభిమానులు పెద్దలు, ముఖ్యంగా పావులూరు శ్రీనివాసరావు గారు, వీరందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పటి వరకు దక్షిణామూర్తి గారు తమ అనుభవాన్ని జోడించి భానుమతి గారి జీవితాన్ని, ఆవిడ చలనచిత్ర జీవితాన్ని కూడా మన ముందు పరిచి వినిపించారు. దానిలో కొన్ని విషయాలు మాత్రం మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. దక్షిణాది రాష్ట్రాల్లో సంగీత సాహిత్యాల మీద ఏమాత్రం అభిమానం ఉన్న వ్యక్తి అయినా సరే పద్మవిభూషణ్, పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారిని అభిమానించని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. అది ఈ సభలోనే తెలుస్తుంది. ఇంత పెద్ద వర్షంలో కూడా మీరందరూ వచ్చి ఇవి వినాలని ఆసక్తితో, ముఖ్యంగా పాటల మీద ఆసక్తితో మీరందరూ ఇక్కడ ఆసీనులు కావటమే ఆమె మీద మనందరికీ ఎంత అభిమానమో అర్థమవుతుంది. ఎందుకు ఆవిడ మీద అంత అభిమానం అంటే ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ బహుముఖీనమైనటువంటి ప్రతిభ, ఆవిడ ఏ రంగాన్ని స్వీకరించినా అందులో తనదైనటువంటి ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకొని సమాజం మీద ప్రభావాన్ని చూపించటం, ఇవన్నీ కూడా మనల్ని ఆవిడ వైపు ఆకర్షితుల్ని చేస్తాయి. ఆవిడ రంగాలు అన్నీ చూసినా కూడా ఒక నటిగా, గాయనిగా, దర్శకత్వ ప్రతిభ కలిగినటువంటి వ్యక్తిగా, రచయిత్రిగా అన్ని రంగాల్లో కూడా ఆవిడ ప్రత్యేకత ఆవిడ నిరంతరం నిలబెట్టుకుంటూనే ఉంటుంది.
అందుకే ఆమెను అభినవ అష్టావధాని అని చాలామంది ప్రశంసిస్తారు. అష్టావధానం అంటే 8 అంశాల మీద ప్రత్యేకమైన ఏకాగ్రతతో చేసే అవధానం మనకి తెలిసిందే. ఈమె కూడా అష్టావధాని అని చెప్పి అత్తలూరి నాగభూషణం గారు తమ పద్యకావ్యంలో ఆమెను గురించి ప్రశంసిస్తారు. రచన, గానము, చిత్ర నిర్మాణ, శిల్ప దర్శకత్వము, జ్యోతిష, తత్వశాస్త్ర, భావవర్తన సల్పు అష్టావధాని. ఆవిడ రంగాలు చూడండి: రచన, గానము, చిత్ర నిర్మాణం, దర్శకత్వం, జ్యోతిషం, తత్వశాస్త్రం, సామాజికమైనటువంటి అనుభవం, ఇవన్నీ కూడా ఆమెలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కళాత్మకంగా ఆవిడ ప్రదర్శించినటువంటి విద్యలు. అందుకే కళ తొలంగని షష్ట్యబ్ద కాంతి తార. ఏ రంగంలోనైనా సరే ఆవిడ కళను విడిచిపెట్టలేదు. కళ విడువని ఒక అద్భుతమైన తార. తార అనే పదాన్ని అక్కడ ప్రత్యేకంగా ప్రయోగించారు. సినిమా రంగంలో ప్రసిద్ధికెక్కిన వాళ్ళని తారలు అనడం, అలాగే ఆకాశంలో తారల్ని కూడా మనం తారగా చెప్పడం. అన్నిటినీ మించి ఒక అనితర సాధ్యమైన వ్యక్తిత్వం ఆమెది. ఆ వ్యక్తిత్వానికి ఆమె ఒక నిలువెత్తు నిదర్శనం. ప్రతి మాటకు చమత్కారాన్ని జోడించి మాట్లాడటం, ఎంత క్లిష్టమైన సన్నివేశమైనా సరే తమ సంభాషణ చాతుర్యంతో దాన్ని అనుకూలంగా, సానుకూలమైనటువంటి పరిస్థితిగా మలచటం ఆమెకు నిజంగా వెన్నతో పెట్టిన విద్యేమో అనిపిస్తుంది. ప్రతి మాటలోనూ చమత్కారాన్ని తీసుకురావడం అన్నది ఒక సాధ్యమైనటువంటి విషయం కాదు. ఒకసారి ఒక సభలో పత్రికా విలేకరి గారు ఒక ప్రశ్న వేశారట. భానుమతి గారు, ఈ మధ్య మీరు ఎన్టీఆర్ గారితోనూ ఏఎన్ఆర్ గారితోనూ కలిసి నటించటం లేదేంటి, వారి పక్కన కనిపించటం లేదేంటి సినిమాల్లో అని అడిగారట. ఆవిడ అన్నారు, మనం అలా ఊహించం, ఆవిడ అలా చెప్తారని కూడా. నేను వాళ్ళ పక్కన నటించడం ఏమిటి, వాళ్ళే నా పక్కన నటిస్తారు. అంతటి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసము ఆవిడలో నిండుగా తొణికిసలాడుతూ ఉంటుంది. రచయిత్రిగా ఆమె చాలా ఉత్తమమైన గ్రంథాలనే వెలువరించారు. వ్యాసాలు రాశారు, కథలు రాశారు. ముఖ్యంగా వారే ఇప్పుడు ప్రస్తావించారు దక్షిణామూర్తి గారు, నాలో నేను అనే పేరుతో ఆవిడ జీవిత చరిత్ర రాయటం. జీవిత చరిత్ర అంటే అందులో అన్ని నిజాలు చెప్తారు అని మనం ఊహించటం చాలా తక్కువ. కానీ ఆవిడ ఉన్నట్లు నిక్కచ్చిగా ఒక సమాజానికి దిక్సూచిగా తన జీవితాన్ని మలుచుకుంటూ ఆ గ్రంథాన్ని రచించారు. అది ఉత్తమ జీవిత చరిత్రగా అది ఎన్నుకొనబడి బహుమతిని పొందిందంటేనే ఆవిడ ఎంత నిబద్ధతతో, నిజాయితీతో రచన చేశారో మనకు అర్థమవుతుంది. కేవలం ఒక వ్యక్తి జీవిత చరిత్రను ఇంతగా ఎందుకు చదవాలి, ఇంతగా ఎందుకు చదివిస్తుంది అంటే, ఒక వ్యక్తి జీవితం కాదది. చలనచిత్ర రంగము, సమాజము, సాహిత్యము, రకరకాలైనటువంటి మనస్తత్వాలు, ఆ మనోభావాలు అన్నిటి యొక్క కలగలిసినటువంటి రచన ఆ నాలో నేను అనే గ్రంథం. ఒక వ్యక్తి జీవిత చరిత్రకు సాహిత్యపు విలువను అద్దడం అంటే అది అంత తేలికైనటువంటి విషయం కాదు. అలాగే ఒక దర్శకురాలు సినిమా రంగంలో ఉంటూ తనదైన అభిమానాన్ని, ఆభిజాత్యాన్ని నిలబెట్టుకుంటూ సాగించిన ప్రస్థానానికి ఒక ప్రతీక నాలో నేను అన్నది. అలాగే ఒక గృహిణి, ఆమె గృహిణిగా కూడా తన బాధ్యతలను ఎప్పుడూ ఆమె విస్మరించలేదు. గృహిణిగా తన సాంసారిక సరిగమలను వినిపించిన ఒక అద్భుతమైన గానలహరి నాలో నేను అనే గ్రంథం. ఆమె జీవించిన కాలంలో ఒక 50 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రకు ఒక దర్పణం ఆమె రచించిన నాలో నేను అనే గ్రంథం. ప్రతి సందర్భానికి ఒక సాహిత్యపరమైన స్పర్శనివ్వటం ఆమె రచనలో ఉన్న గొప్పతనం. ఇందాకే పెద్దలు చెప్పారు, ఆమె మాట పెళుసుగా ఉంటుంది కానీ మనస్సు చాలా సున్నితమైనది అని. మహాభారతంలో
పౌష్యుడు ఉదంకుడు అనే ఇద్దరు గురు శిష్యులు ఇరువురికి అభిప్రాయ భేదం వచ్చి ఒకరినొకరు శపించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం పొంది శాపాన్ని ఉపసంహరించుకోవాలి అని అనుకున్నారు. అప్పుడు నన్నయ్య గారు ఒక మాట చెప్తారు, నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులయందు నికమీ రెండు, రాజులందు విపరీతముగావున విప్రుడోపున్, అతిశాంతుడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపగన్ ఓపడు అని అక్కడ నన్నయ్య గారు చెప్తారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వారిద్దరి యొక్క లక్షణాలను చెప్తూ, బ్రాహ్మణుల్లో నిండు మనము వారి యొక్క మనస్సు నవనీత సదృశంగా ఉంటుంది, పలుకు మాత్రం కఠినంగా ఉంటుంది. రాజులు దీనికి విపరీతంగా ఉంటారు కాబట్టి, వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి బ్రాహ్మణులు శాపాన్ని ఉపసంహరించగలిగే శక్తి కలిగి ఉంటారు. ఇక్కడ మనం ఎందుకు దీన్ని సంప్రదించుకోవాలి అంటే, నిండు మనంబు నవ్య నవనీత సమానము, ఆవిడ మనస్సు కూడా అలాంటిది. ఇక పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, ఒక దారుణమైన బాణం లాంటిది, ఒక ములుకు లాంటిది, శస్త్రంతో సమానమైనది. అది ఆవిడ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వాన్ని ఆవిడ చివరి వరకు కాపాడుకుంటూనే వచ్చింది. ఎక్కడా ఆమె కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే నాలో నేను అనే గ్రంథం అంత ఉత్తమమైన పురస్కారాలను అందుకొని అందరి చేత చదివించడానికి తగినటువంటి రీతిలో ఉన్నది. అది చాలా ముద్రణలు పొందింది ఆ గ్రంథం. ఎంతోమంది దాని మీద ప్రశంసలు అభినందనలు కూడా కురిపించారు. అసలు ప్రారంభమే చలంగారి మ్యూజింగ్స్తో ప్రారంభిస్తుంది తన జీవిత చరిత్రని. తన జీవిత చరిత్రను చెప్పడానికి చలంగారి గురించి ఎందుకు అంటే, ఆవిడ పఠనాసక్తి, అంతగా నిరంతరం ఆవిడ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూనే ఉండేవారు. ఆ సాహిత్యం యొక్క సంస్కారం అంతా ఆవిడ జీవితం అంతా పరుచుకొని ఉంటుంది. ఆ జీవితం అంతా కూడా ఆమె అలాగే సాగించింది. చూసే వాళ్ళకి ఆమె చాలా గర్వం కలిగిన వ్యక్తిగా కనిపించినప్పటికీ ఆమె అభిమానాన్ని కాపాడుకునేటటువంటి రీతి అది. స్త్రీ స్వేచ్ఛ ఏమిటి? స్త్రీ స్వేచ్ఛ అంటే ఇప్పుడు అనుకున్నట్లుగా క్లబ్బులకి పబ్బులకి వెళ్ళడం, విచ్చలవిడిగా తిరగటం, ఇది కాదు స్వేచ్ఛ అంటే. తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటూ, తన పరిధిలో తాను జీవితాన్ని సాగిస్తూ, తన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ సమాజంలో అందరి చేత చెయ్యెత్తి నమస్కరించదగినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అని చెప్తుంది ఆమె నాలో నేను అనే గ్రంథంలో. ఆవిడ ఎలాంటి అభిప్రాయాలు ప్రకటించారో ఆ అభిప్రాయాలకు, ఆ సిద్ధాంతాలకు ఉదాహరణగానే ఆవిడ జీవితాన్ని కొనసాగించారు. ఇక పిల్లలకుండే అనుబంధాలు, పిల్లలకి తల్లిదండ్రుల మీద కంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యల మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. వాళ్ళు కూడా పిల్లల్ని ఎంతో ముద్దు చేసి ముచ్చటగా చూస్తూ ఉంటారు. కాబట్టి వారి ద్వారా పిల్లల్లో పఠనాసక్తిని, విలువలను, మానవత్వపు విలువలను కలిగించడానికి అది ఒక మంచి అవకాశము అని ఆవిడ భావిస్తారు. అందుకే పెద్దలకు ఆవిడ ఇచ్చినటువంటి సందేశం అది. పిల్లలని తల్లిదండ్రుల కంటే నాయనమ్మ, తాతయ్యల దగ్గర ఎక్కువగా ఉండేటట్లుగా చేసి వారి వ్యక్తిత్వాన్ని వికసింపచేయటం అవసరము అని చెప్తారు. ఎందుకలా చెప్పాలి అంటే, ప్రస్తుత విద్యా విధానం మనకి తెలుసు. ఇది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే కొనసాగుతుంది. ఆ పిల్లలు తమ మోయలేని బరువంత బరువున్న బ్యాగులను పట్టుకొని ప్రొద్దున నుంచి సాయంకాలం వరకు స్కూల్లో ఉండి అలసిపోయి తోటకూర కాడల్లాగా వేలాడుతూ ఇంటికి వచ్చే స్థితిని ఆవిడ చెప్తారు. బోగన్విల్లా తీగల్లాగా వాళ్ళకంటే బరువైన పుస్తకాలు నిండిన బ్యాగులతో ముందు రాబోయే జీవిత భారాలను మోయటానికి నాందిగా ఇప్పుడే భుజాల మీద బ్యాగులను మోసుకుంటూ డీలాపడి
నెమ్మదిగా తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇది ఆమె చేసిన వర్ణన. ఆ వర్ణనలో కూడా ఆవిడ ఎంత మంచి ఉపమానాలు వచనంలో కూడా ప్రయోగించారో చూడండి. కేవలం జీవిత చరిత్ర అంటే నేను అన్నం తిన్నాను, సినిమాకి వెళ్ళాను, నిద్రపోయాను ఇది కాదు. ఒక వ్యక్తికి సమగ్రమైన వ్యక్తిత్వాన్ని అందించడానికి అవసరమైన విషయాలు. స్త్రీ స్వేచ్ఛను గురించి మాట్లాడారు, స్కూల్ పిల్లల గురించి మాట్లాడారు, తల్లిదండ్రుల గురించి మాట్లాడారు, చలనచిత్ర రంగాల గురించి మాట్లాడారు, దర్శకత్వంలో ఉండే విశేషాలు లేకపోతే అందులో ఉండే లోటుపాట్లు ఒడిదుడుకులు వాటిని గురించి మాట్లాడారు. ఇవన్నిటినీ కలగలిపినటువంటి గ్రంథం కనుకే జాతీయ స్థాయి పురస్కారాన్ని పొందడానికి అది అర్హమైంది. నిజంగా జీవిత చరిత్రల్లో అంత గొప్ప గ్రంథాన్ని మనం ఆవిడ జీవిత చరిత్రగా చూడటం నిజంగా మన అదృష్టం అది చదవటానికి. అయితే ఆమె ఏ రచన చేసినా సరే ఒక చమత్కారం దానిలో దాగి ఉంటుంది. మనం సినిమాల్లో ఆమె నటనల్లో కూడా అదే చూస్తాం. మనం చమత్కారం, ఒక శ్లేష, వ్యంగ్యము, ధ్వని ఇవన్నీ కనబడతాయి. ఆవిడ రచించిన అంతా మన మంచికే సినిమా మనకందరికీ తెలుసు. అంటే సోషల్ సెటైర్, ఒక సమాజంలో ఉన్న విషయాలను వ్యంగ్యంగా ఎలా విమర్శించవచ్చు, ఆ వ్యంగ్య విమర్శలో మనం సమాజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయానికి ఆమె రాసినటువంటి అంతా మన మంచికేలో పాత్ర కానీ, అలాగే ఇంకా ఇతర కొన్ని సినిమాల్లో ఆవిడ పాత్ర చిత్రణలో ఆవిడ చూపించినటువంటి ప్రతిభ కానీ మనకు ఆవిడ దృక్పథం ఏమిటో అర్థం చేస్తాయి. అయితే అత్తగారి కథలు, ఇప్పుడే దక్షిణామూర్తి గారు దాని గురించి మాట్లాడారు. ఈ అత్తగారు నిజంగా మీ అత్తగారేనా అని చాలామంది ఆవిడని ప్రశ్నించారట. లేదు లేదు, నేను ఇలా కల్పించిన పాత్ర అని ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మామూలుగా ప్రాచీన కావ్యాల్లో అయితే నాయకుడు అన్ని సుగుణాలతోనే ఉంటాడు. చాలా సినిమాల్లో కూడా మనం అంతే, హీరో అనగానే అన్ని మంచి గుణాలే ఉంటాయి, విలన్ అనగానే అన్ని చెడ్డ గుణాలే ఉంటాయి. మనిషి నిజంగా అలా ఉంటాడా? మనం ఆలోచన చూస్తే మనుషుల్లో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, సుగుణాలు ఉంటాయి, దుర్గుణాలు ఉంటాయి కొన్ని. అయితే మోతాదులో ఉండడం అనేది సమాజంలో మనం చూస్తుంటాం. భానుమతి గారు సృష్టించిన పాత్రలు ఇంత సహజ సిద్ధమైన పాత్రలుగా మనకు కనపడతాయి. మంచి పాత్ర అంటే ఇక ఏ విధంగానూ ఆ పాత్రలో చెడ్డతనం అనేది లేదు, ఏ బలహీనత అనేది లేదు అని చూపించటం అనేది చాలా కృతకంగా ఉంటుందని ఆవిడ ఉద్దేశం. ముఖ్యంగా ప్రబంధ కాలంలో ఆ ప్రబంధాల్లో చేసినటువంటి వర్ణనలన్నీ కూడా చూస్తే ఒకే విధమైన మూసలో పోసి తయారు చేసినట్లుగా ఆ నాయకులు కనిపిస్తారు. ఆ కథలు కూడా ఒకే రకంగా ఒకే రీతిలో సాగుతాయి. వర్ణనలు కూడా ఆ ప్రబంధ కవులు ఆ రీతిలోనే వాళ్ళకి మనసుకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే మనం దాన్ని తప్పుపడటం కాదు, కానీ ఆ కాలానికి అది సరిపోయింది. ఆ కాలపు సాహిత్యపు రంగానికి అనుగుణంగా వాళ్ళు ఆ రచనలు చేశారు. కానీ ఇప్పటి సమాజంలో అది సరికాదు. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా నిరూపించాలి అంటే ఆ మనిషిలోని బలాలు చెప్పాలి, బలహీనతలు చెప్పాలి. అలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అత్తగారు. మన కుటుంబాల్లో ప్రతిరోజు చూసేటటువంటి ఒక పాత్రని మనం చూస్తున్నట్లుగా ఉంటుంది. అందుకే ఒక సజీవమైన పాత్రలాగా అది మన కళ్ళ ముందు మిగిలిపోతుంది. ఆవిడలో బలాలు ఉన్నాయి. ఏమిటి ఆ బలము? నాకు అన్నీ తెలుసు అనుకుంటుంది. ఎవరు ఏం చెప్పినా సరే నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటుంది. దానికి అనుగుణంగానే ఆవిడ నడుచుకుంటుంది తప్ప ఎవరేం చెప్పినా వినరు. ఒక అమాయకురాలైన పల్లెటూరి నిరక్షరాస్యురాలు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలాగే కనిపిస్తుంది అత్తగారు. ఆవిడ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి.
వీళ్ళు ఇలాగే ఉంటారు, పనివాళ్ళు అంటే ఇలాగే ఉంటారు, లేకపోతే వీళ్ళంటే ఇలాగే ఉంటారు, వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళని నమ్మకూడదు, ఇలాంటి కొన్ని స్థిరంగా పాతుకుపోయిన అభిప్రాయాలు ఉంటాయి ఆమెకి. ఆ అభిప్రాయాలను ఎవ్వరూ మార్చలేరు. దానితో కుటుంబ సభ్యులే సర్దుకుపోవాలి తప్ప వాళ్ళని ఏ విధంగానూ మార్చాలని ప్రయత్నం చేయకూడదు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్ళ అంటే కాదు, చెడ్డవాళ్ళు కాదు. మళ్ళీ అలాంటిదే జపాన్ వెళ్ళాలని కోరుకుంటుంది ఆవిడ అత్తగారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం పని మీద జపాన్ వెళుతుంటే నేను కూడా వస్తానురా, నన్ను తీసుకువెళ్ళరా అని అడుగుతుంది. చాలా దూరం కదరా, నువ్వు ఒక్కడివే ఎలా వెళతావు అంటుంది. దూరం కాదమ్మా, మన ఢిల్లీ పక్కనే జపాన్, ఎక్కడో లేదు, చాలా దగ్గర అని చెప్తాడు. సరే నన్ను కూడా తీసుకువెళ్ళు అంటుంది. సరేనమ్మా, నేను ముందు విమానంలో వెళ్ళిపోయి ఆ తర్వాత విమానం నీకోసం మళ్ళీ పంపిస్తాను, అప్పుడు నువ్వు వద్దుగాను అని చెప్తాడు కొడుకు. సరే అని ఈవిడ సామాన్లన్నీ మూట కట్టుకుని రెడీగా ఉంటుంది. ఏమిటి సామాన్లు అంటే, ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కుంపటి ఆవిడ తీసుకువెళ్ళి 2 గిన్నెలు ఆవిడ తీసుకువెళ్ళి అక్కడే వండుకునే విధానం. ఇవన్నీ మూట కట్టుకొని రెడీగా కూర్చుంటుంది. ఇంకా అబ్బాయి విమానం పంపలేదేమిటి, ఇంకా అబ్బాయి విమానం పంపలేదేమిటి అని. ఇలా చూస్తుంటే కడుపుబ్బా నవ్వొస్తుంది. ఆ పాత్రలు మనకు సమాజంలో నిజంగా ఉంటాయి కదా అని అనిపిస్తుంది ఖచ్చితంగా. ఇక ఆవిడలో మరొక బలహీనత ఏమిటంటే, ఎవరో చిన్నప్పుడు చెప్పారట, నీకు 60 ఏళ్ల తర్వాత లంకె బిందెలు దొరుకుతాయి అని. ఆ కాలంలో లంకె బిందెలు అనే విషయాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు. కాబట్టి దాని ప్రకారం లంకె బిందెల కోసం నిరంతరం పాటుపడుతుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా కోడలతో కలిసి తవ్వించుకుంటూ తీసుకువెళ్ళటము, ఆ తవ్విన మట్టిని పనివాడి చేత పైకి వేయించటము, అలసిపోవటము, ఇవన్నీ అయిన తర్వాత తీరా అక్కడ చూస్తే లంకె బిందెలు కాదు, 2 పాములు మెలికి వేసుకున్న పాములు బొమ్మలున్న రాయి ఒకటి బయటపడుతుంది. నేను చెప్పాను కదే, ఇదే సంపద అంటే, ఆ సంపద కంటే ఇది చాలా గొప్ప సంపద కదా, దేవుణ్ణి మనం పూజించుకోవాలి కదా అంటే, ఏం చేసినా సరే తన అభిప్రాయమే కరెక్ట్ అనటం, ఎలా ఉన్నా సరే తాను చేసిందే కరెక్ట్ అనుకోవటం. ఇలాంటి ఒక అద్భుతమైన పాత్ర సృష్టి ద్వారా చమత్కారాన్ని, హాస్యాన్ని, ఒక సహజత్వాన్ని, ఒక సున్నితమైన హాస్యాన్ని తీసుకురావటం ఆమె రచనల్లో మనకు నిరంతరం కనిపిస్తుంది. అందుకే అత్తగారి కథలు, అలాగే భానుమతి కథానికలు అని మరొక గ్రంథం కూడా ఆవిడ రచించారు. అందులో 11 కథానికలు కనిపిస్తాయి. కథానిక అంటే చిన్నది అని పేరే కానీ అందులో పెద్ద కథలే ఉన్నాయి. ఆవిడ వ్యక్తిత్వం మనం ఇందాకే అనుకున్నట్లు మనసేమో వెన్నపూస, మాట కరుకు అని అలాంటి పాత్ర సృష్టి చేసి లోభి హృదయం అనే ఒక కథానిక అందులో చెప్తుంది. ఒక కొట్టు యజమాని మూగపిల్ల పట్ల ముందు నిర్దయగా ప్రవర్తించి ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని ఆమెను రక్షించటం అనే కథను చూస్తే మన హృదయం ద్రవించిపోతుంది. అలాంటి మంచి మనసు. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు డాక్టర్ రెంటాల జయదేవి గారు ఇప్పుడే విచ్చేశారు, మరొక ఆదరణ విచ్చేశారు. వారిని సాదరంగా, సప్రశంసాపూర్వకంగా, సవినయంగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక జర్నలిస్ట్, వెల్కమ్ సార్. వారి పరిచయం 2 నిమిషాలు వారు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. సినిమా రంగంలోనే కాకుండా తన చేతిలో కలం పుచ్చుకొని తన చిత్తం వచ్చినట్లు ఆ కళాన్ని చిందులు తొక్కిస్తూ శర పరంపరగా అమృత ధారలను తన రచనల్లో జాలువార్చే రచనలతో సాహిత్య రంగంలో రాణకెక్కి ఆ క్షేత్రంలోనూ కూడా తనదైన ఒక ప్రత్యేకమైన ముద్రతో మంచి విలువైన పంటలు పండిస్తూ ఉన్నటువంటి రచయిత్రి. ఆమె పేరు చెప్పగానే ఒక ప్రసిద్ధమైన చలనచిత్రాలు ఎలా అయితే గుర్తొస్తాయో, అప్పుడు దక్షిణామూర్తి గారు చెప్పినట్లు ఆమె రచనల్లో అత్తగారి కథలు అనే గ్రంథం ఖచ్చితంగా గుర్తొచ్చి తీరుతుంది. ఆవిడ రాసిన నాలో నేను అనే పుస్తకం చదివితే
నిజంగా ఆవిడ ఎన్ని ఒడిదుడుకులు పడినా మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటూ పడుతూ లేస్తూ ఎన్ని సందర్భాల్లోనైనా సరే తనని తాను మళ్ళీ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళిన విధానం స్త్రీ లోకానికి అంతటికీ ఆదర్శవంతమైనది. స్త్రీ స్వేచ్ఛ అంటే ఏమిటో ఆవిడ చెప్పిన అర్థాన్ని కనుక గమనించినట్లయితే ఈనాటి స్త్రీలు ముఖ్యంగా చలనచిత్ర రంగంలో నటీమణులు ఎలా ప్రవర్తించాలో ఆమెను చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతటి అద్భుతమైన రచయిత్రి, అంతటి అద్భుతమైన గాయని. పాటలు మీరంతా విని ఆస్వాదిస్తారు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే నేను పాటలు పాడలేను కాబట్టి. ఒక రచయిత్రిగా, గాయనిగా, ఒక కళా దర్శకురాలిగా ఆమె చిరస్థాయిగా మన హృదయాల్లో నిలిచిపోతుంది. అంతటి అమృతమూర్తిని ఈనాడు మనం స్మరించుకునే ఒక అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా పెద్దలు దక్షిణామూర్తి గారు, మొబా సత్యనారాయణ గారికి, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. హృదయాన్ని స్త్రీయే ఆవిష్కరిస్తుంది, ఇది సత్యం. గంట సేపైనా కూడా వారు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. క్షమించండి మేడం గారు, మాకున్నటువంటి సమయాభావం వల్ల నేను మధ్యలో వ్యాఖ్యానం చాలా కష్టమే నిర్వహించటం, ఎందుకంటే అందరూ కూడా సినీ సంగీత విభావానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరొక ప్రధాన వక్త, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ రెంటాల జయదేవ్ పరిచయం ఒక 2 నిమిషాలు. ఫీచర్స్ రచయితగా, సినీ విశ్లేషకుడిగా, విలేఖరిగా సుప్రసిద్ధమైన పేరు డాక్టర్ రెంటాల జయదేవ. ప్రవృత్తిరీత్యా పాఠకులు, వృత్తిరీత్యా రచయిత. 3.5 దశాబ్దాలుగా పత్రికా రచనలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. వారి తండ్రి గారు అయిన కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ గారి సాహితీ పత్రికా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. తర్వాత పత్రికా సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు, సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో లోతైన టీవీ, పత్రికా ఇంటర్వ్యూలు ప్రజలకు, పరిశ్రమ వారికి సుపరిచితమే. డాక్టర్ రెంటాల జయదేవ్ విశిష్ట కృషిని గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుకు వారిని ఎంపిక చేసింది. 2011కు గాను ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది పురస్కారాన్ని ప్రకటించింది, స్వీకరించారు. 2013 ఏప్రిల్ 11న ఉగాది నాడు హైదరాబాద్ లలిత కళా తరుణంలో అమితాబ్ బచ్చన్ లాంటి అతిరథ మహారథులు, ఆహూతులు, సినీ పెద్దల సమక్షంలో ఆ నందిని వారు స్వీకరించారు. అంతేకాదు పత్రికా రంగంలో వారి కృషి ఈనాడు, ఇండియా టుడే మొదలైన పత్రికల్లో 20 సంవత్సరాలుగా ఏకధాటిగా వారు అనేక హోదాల్లో పనిచేశారు. పత్రికల్లో తెలుగు ఇండియా టుడే సంచికకు సారథి స్థాయికి ఎదిగారు. ప్రశంసాపాత్రంగా ఆ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ప్రజాశక్తి దినపత్రిక, 10 టీవీ న్యూస్ ఛానలు, సాక్షి దినపత్రిక, నవ్యకు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సాక్షి మీడియా గ్రూపులో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. వారి చదువులు దాదాపు 7-8 విశ్వవిద్యాలయాల్లో కొనసాగింది. ప్రాథమికంగా నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టభద్రులైనటువంటి జయదేవ్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం BCJ, అలాగే మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో డిప్లొమా, బెంగళూరు విశ్వవిద్యాలయంలో MA తెలుగు, మదురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి MA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలుగు సాహిత్యంలో PhD చేశారు. అంతేకాదు డాక్టరేట్ పట్టా పొందారు. ఆ రెంటాల గోపాలకృష్ణ కవిత్వం, సామాజిక దృక్పథం అన్న అంశంపై, అంటే వారి తండ్రి గారి మీదనే పరిశోధన సాగించి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఇక ప్రస్తుతం వారు
నాగార్జున విశ్వవిద్యాలయంలోని జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగంలో పరిశోధన చేస్తున్నారు మరొక అంశం మీద. చివరిగా వారి రచనలు బాగా ఫెమిలియర్ అయినటువంటి రచనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒక 2-3 ఉదహరిస్తున్నా. వాటి శీర్షికలు మాత్రమే. కైలాస మానస సరోవర యాత్ర. కైలాస మానస సరోవర యాత్ర పుస్తక రూపంలో వచ్చి ఏడాది కాలంలో 3 ముద్రణలకు నోచుకుంది. విశేషం. ఎ షార్ట్ గైడ్ టు మెడిటేషన్. ఏ షార్ట్ గైడ్ టు మెడిటేషన్. అలాగే విద్యార్థికి లేఖ, ధ్యాన మార్గదర్శిని, ఆత్మ వికాసం, ఆదర్శ నారీమణి దీపాలు, రాజ్యాంగం మౌలికాంశాలు, గ్రేట్ విమెన్ ఆఫ్ ఇండియా అనే 5 భాగాల పుస్తకాన్ని ఆదర్శ మణిదీపాలుగా వారు అనువాదం చేశారు. చివరిగా ప్రత్యేక ప్రశంసలు వారికి. ఇండియా టుడే ప్రముఖ హీరోలు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ మొదలైన వారిపై వేరువేరుగా వెలువరించిన 100కి పైగా పేజీల ప్రత్యేక సంచికల్లో సింహభాగం వ్యాసాలు మన రెంటాల వారు రచించినటువంటివే. ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా నేటికి నిత్య విద్యార్థిగా సమాజం, సాహిత్యం, సంస్కృతి, సినిమాల నిరంతర అధ్యయనం, అక్షరబద్ధం చేయటమే అత్యంత ఇష్టమనే అరుదైన పాత్రికేయుడు డాక్టర్ రెంటాల జయదేవ్ వారిప్పుడు మనకు భానుమతి గారిని గురించి ప్రసంగిస్తారు. అంటే ఇంట్రెస్ట్ కాబట్టి 1931లో మొదటి టాకీ భక్త ప్రహ్లాద హెచ్ఎం రెడ్డి గారు టాకీ పిత అని చెప్పి పెద్దలు ఇంటూరి పెద్ద జర్నలిస్టులు అందరూ డిసైడ్ చేశారు. ఇటీవలే 10 ఏళ్ల కిందటండి అంతా పరిశోధన చేసి ఆ సినిమా 31లో విడుదల కాలేదు, 32లో విడుదలైందని పరిశోధనాత్మకంగా రుజువు చేశారు. అదొక్కటి. సభా సరస్వతికి నమస్కారం. నిజానికి భోజనానికి కూర్చోబెట్టి విస్తళ్ళు వేసే ముందు మధ్యలో ఏదో మాట్లాడమంటే కనుక ఎలా ఉంటుంది? పాటల కోసం అంతా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఆకలి మీద ఉన్నది మీరందరూ పాటల కోసం, మాటల కోసం కాదు. కానీ ఇక్కడికి నిజానికి ఇవాళ రావడానికి కూడా ఒకటి భానుమతి గారి మీద ప్రేమ, గౌరవం, అభిమానం, ఆవిడ్ని కనీసం 4-5 సార్లు ఇంటర్వ్యూలు చేసినటువంటి వ్యక్తిగా నాకున్న పరిచయం కారణమైతే, అంతకంటే ప్రధాన కారణం మీ ఊరి పెద్ద పాటిబండి దక్షిణామూర్తి గారు. నిజానికి ఆయన రమ్మని ఆజ్ఞాపిస్తే వచ్చేస్తాము, కానీ వాళ్ళ పండగ అయిపోయేటప్పటికి ముందు నిన్న అనుకున్నది ఇవాళ మారేటప్పటికి పండగ కదా, పొద్దునే పూజ అదంతా ఉంటుంది కదా, తెనాలికి రావాలంటే మళ్ళీ ఎక్కడ కుదురుతుందని చివరికి మొదట అటు ఇటు బెసిగినా కూడా, కానీ ఆయన మాట తీసేయడం నాకు ఇష్టం లేక వెంటనే ఏదో ట్రైన్ పుచ్చుకొని అది 1 గంట ఆలస్యంగా 6 గంటలకి రావాల్సిన ట్రైన్ ఇప్పుడే వచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి హడావిడిగా వస్తున్నాను. సో నేనేమన్నా మాట్లాడే దాంట్లో అటు ఇటుగా ఉంటే అది ఆ రైలు కుదుపుల తాలూకు ఒత్తిడిని భావించండి. దక్షిణామూర్తి గారు పిలిచినందుకు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, అంటే పెద్దవాళ్ళకి చాలామందికి తెలియచ్చు, క్లాసికల్ ఫిలిం సొసైటీ పక్షాన 1974-76 ప్రాంతం నుంచి 84 దాకా దక్షిణామూర్తి గారు చేసిన కృషి మేము చిన్నప్పుడు పుస్తకాల్లోనూ పేపర్లలోనూ విజయవాడ ఫిల్మ్ సొసైటీనే గొప్పదనుకుంటుంటే కాదు, తెనాలి లాంటి ఊరి నుంచి కూడా చాలా భయంకరంగా సినిమాల గురించి ఇంత కృషి జరుగుతోందని తెలుసుకోవడం. సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఈ ఊరికి మా నాన్నగారిని రప్పించి ఆయనకు ఒక సన్మానం చేశారు. ఆయన విజయవాడలో ఆయన సినిమా జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో రెంటాల గోపాలకృష్ణ గారిని. ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత అదే వ్యక్తి నన్ను పిలుస్తుంటే నాకు ట్రైన్ లేదు, బస్సు లేదు, రాలేను, పరిగెత్తుకుంటూ రావాలి అంతే. మళ్ళీ కావాలంటే రాత్రి వెళ్ళిపోవాలి హైదరాబాద్కి, అంతే తప్పితే. అందుకని ముందుగా వారికి నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు. ఇక విషయానికి వస్తే కనుక
ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ఏం చెప్పాలి? ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉంటాయి అంతే, వాటి పేర్లు అంతే. తెనాలి, బెజవాడ, లేకపోతే వరంగల్లు, హైదరాబాద్ కూడా కాదు, వరంగల్లు, కొన్ని పేర్లు చెప్పి రాజమండ్రి, కొన్నిటికి ప్రత్యేకత ఉంటుంది. అక్కడ సాహిత్యం గురించి మాట్లాడాలన్నా, సంగీతం గురించి మాట్లాడినా, సినిమా గురించి చెప్పినా, ఎందుకంటే ఆ రంగాలన్నిటికీ కూడా ఎంతో విశిష్టమైన కృషి చేసిన వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. అక్కడ ముఖ్యంగా రసజ్ఞులైన మీలాంటి ప్రేక్షకులు ఉంటారు. నేను ఇదే సభ నేను ఇంకో చోట అయితే ఈ మాత్రం జనంతో నేను ఊహించను, క్షమించాలి. ఇక్కడ కాబట్టి వర్షమైనా, వానైనా, వరదైనా ఇలా నిండుగా కనపడుతుంటే కడుపు కూడా నిండుగా ఉంది. అంటే వర్షం పడకుండా ఉంటే కనుక నాకు తెలుసు ఆ బయట కూడా కూర్చోడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా డాక్టర్ గారు కూడా నాకు ఫోన్లో అన్నారనమాట. సో అటువంటి ఊర్లో, అటువంటి ఊరికి ఉన్నటువంటి ప్రత్యేకతలో ఈ పార్కు కూడా నేను తర్వాత కనుక్కుంటే చెప్పారు, ఇది కూడా ఎంత విశిష్టమైన పార్కు. సరే, ఈ భవనం పేరు వాంగ్మయ మహాధ్యక్ష, అదే విజీకే భవనం ఇప్పుడు రాస్తున్నారు, వడ్లమూడి గోపాలకృష్ణ. ఆయనది ఒక చిత్రమైన, వాళ్ళ అబ్బాయి నేను కలిసి ఒకే సహధర్మ వ్రతులం. ఒక మాటలో చెప్పాలంటే జర్నలిజంలో ఉండడం మూలంగా రాజపణి అనుకుంటా, ఇప్పుడు నేను చాలా 30 ఏళ్ల క్రితం కలిసి పనిచేసాం. ఆయన పుస్తకాలు ఒక్కటి ఇంత లావు పుస్తకాలు. సో ఈ సభావేదిక, ఊరు, ప్రాంగణం, సభావేదిక అన్నీ కూడా ఒక గొప్ప ఇది జరిగిన దాని ఏమంటారు, ఒక మూడ్ని సెట్ చేయడం ఉంటారు సరే. ప్రతి సినిమాకి కానీ దీనికి ఒక మూడ్ సెట్ చేసే. సరే ఏమయ్యా, భానుమతి ఎప్పుడుదో భానుమతి, ఇవాళ భానుమతి రామకృష్ణ అంటే భానుమతి రామకృష్ణ మన ఓటీటీలో సినిమా వచ్చింది, కొంచెం మసాలా కూడా ఉంటుంది, అదేనా అనే జనం ఉన్న రోజుల్లో భానుమతి రామకృష్ణ గురించి ఎందుకు చెప్పుకోవాలయా? 100 ఏళ్ల క్రితం పుట్టిన మనిషి, సరే చనిపోయి కూడా ఒక 20 ఏళ్ళు దాదాపుగా అయిపోతున్న మనిషి. అంటే ప్రతి జీవితానికి కూడా, అంటే బహుశా మేడం గారు మాట్లాడింది నేను వినలేదు కాబట్టి వీలైనంత వరకు ఏమేమి మాట్లాడుంటారు నేను ఊహించుకొని అవి మాట్లాడకుండా వేరేది మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా. ప్రతి మనిషికి కూడా, ప్రతి రంగంలో కూడా కొంతమంది ఉంటారు పయనీర్స్ అంటాం వాళ్ళు. ఒక పయనీరింగ్ వ్యక్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఒక సుదీర్ఘమైన ప్రభావం చాలా ముఖ్యం. ఎవరైనా అనుకుంటారా, ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో పుట్టి 1930ల ప్రాంతంలో ఇవాళకే సినిమా అంటే ఏ రకమైన అభిప్రాయం ఉందో మనకు తెలుసు. అట్లాంటిది ఒక 80-90 ఏళ్ల క్రితం ఉండే అభిప్రాయం మనం ఊహించుకోవచ్చు. అటువంటి రోజుల్లో అటువంటి కుటుంబంలో పుట్టి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ చెప్తున్నాం మనం, సినిమాల్లోకి వచ్చిన తర్వాత అంటే లవ్ మ్యారేజ్ అనేదాన్ని ఒక ఇండివిడ్యువాలిటీ ఉన్న మహిళ గనక ఉంటే గనక ఆ మహిళ ఎటువంటి శృంఖలాల్ని దాటుకొని బయటకు వస్తుంది అనే విషయం చూస్తే, వాళ్ళ నాన్నగారు సరే ఒకప్పుడు బాగా బతికారు, ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కింద పనిచేశారు, అవన్నీ ఒక మాట అయితే, ఆయనకి తెనాలికి ఒక కనెక్షన్ ఉంది. చితికిపోయిన దశలో ఆయన ఇక్కడ వకీలు వేదాంతం లక్ష్మీనారాయణ గారిని ఉండేవారు. ఆయన దగ్గర సహాయకుడిగా ఆయన ఇక్కడ పనిచేశారు. పనిచేసి ఇక్కడి నుంచి ఒంగోలులో వాళ్ళ ఇంటికి, ఆ దొడ్డవరానికి డబ్బులు పంపించేవారు. వీళ్ళు 5 పిల్లలు, 2 అన్నయ్యలు, 2 చెల్లెళ్ళు, మధ్యలో ఈవిడ. సరే, అన్నిళ్లలోనే అంతులేని కథ. అన్నలు ఎట్లాగూ సరిగ్గా ఉపయోగపడరు, ఇంటికి ఉపయోగపడరు, సమాజానికి ఉపయోగపడరు. కొంత మగవాళ్ళం ఆ మాత్రం మనం విమర్శ స్వీకరిద్దాం, పర్వాలేదు. కొంచెం మగవాళ్ళకు ఉండేటువంటి మహిళా మండలి 3 కూర్చున్నారు కాబట్టి ముందు వాళ్ళకే వేద్దాం దండ. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ చిన్న అమ్మాయి ఊళ్ళో వెచ్చాలు తీసుకురావాలన్నా ఈ అమ్మాయి వెళ్ళి చేసే పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆవిడ చదువుకునే రోజుల్లో జాషువా గారి సోదరి ఆవిడకి హెడ్ మిస్ట్రెస్ అట. ఆవిడ చాలా ప్రోత్సహించేదట భానుమతి గారిని. ఆ రోజుల్లో సరే డబ్బులు ఇవ్వకపోతే ఏ వెచ్చాల కొట్టలో ఎవరైనా ఇస్తారు, ఎంత 30లో అయినా 2024లో అయినా అదే పరిస్థితి. కానీ ఈ అమ్మాయి చేతి బోణి తగిలితే కనుక ఆ రోజు బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతున్న ఆ తాతగారు ఎప్పుడు ఈయనకి వెచ్చాలు ఇచ్చేవాడు. అది భానుమతి తాలూకు బోణి. చిన్నప్పుడు అక్కడి నుంచి మొదలు పెడితే మీరు 2005లో ఆవిడ చనిపోయే వరకు కూడా ఆవిడ చెయ్యి పెట్టిందంటే బంగారం, ఆవిడ పట్టిందంటే పట్టు ఉడుం పట్టు. అది మనిషి తాలూకు వ్యక్తిత్వం.
ఆ తర్వాత వెళ్ళారు, సినిమాల్లోకి వెళ్ళారు. ఎలా సినిమాల్లోకి వెళ్ళింది, కాళింది సినిమా వరవిక్రయంలో చేశారు. వరవిక్రయంలో చేసిన తర్వాత ముందు ఆవిడకి పాట నేర్పించారు. తర్వాత సినిమాల్లోకి ఇష్టం లేకుండా ఆవిడ వెళ్ళింది. ఇవంతా కథ మనకు తెలిసిన విషయమే. కానీ గమ్మత్తు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అంత తండ్రి చాటున తల్లి చాటున పెరిగిన బిడ్డ ఒక దశకు వచ్చిన తర్వాత ఇతను నేను కోరుకుంటున్న వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా నిలబడింది. 1940 ప్రాంతంలో ఒక మనిషి అలా నిలబడిందంటే ఆ నిలబడిన వ్యక్తి తాలూకు వ్యక్తిత్వం ఏమై ఉంటుంది, నిలబడిన తర్వాత వచ్చిన అనేక కష్టాల్ని తట్టుకోవడానికి ఆవిడ ఏం చేసి ఉంటుంది ఆలోచించండి. ఇది ఇవాళ మనం 100 ఏళ్ల తర్వాత మనం ఒక మనిషిని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇవాళకి మనం పిల్లారు ఏమన్నా అంటే కొంత కొద్దిగా మారుతోంది కానివ్వండి, అయినా కూడా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం ఇంకోటనో వర్గమో సమాజమో ఏదో కులమో మతమో ఇంకోటేదో చెప్పే పరిస్థితుల్లో ఆవిడ అవన్నీ దాటి ఒక మెట్టుకు వెళ్ళి ఆవిడ ఆ పని చేస్తే కూడా ఇష్టపడడానికి కారణాలు రకరకాలవన్నీ కూడా చరిత్ర అంతా మీరు చదువుకుంటే తెలుస్తుంది, పుస్తకాల్లో కూడా తెలుస్తుంది. నిలబడింది అంటే ఒక ఇండివిజువల్ లేడీ ఏం చేయగలని చెప్పండి. సరే ఓకే, రోజుకి అప్పట్లోనే వేలల్లో సంపాదిస్తున్నప్పుడు సినిమా రంగంలో పేరు వస్తున్న రోజుల్లో సినిమాలు వద్దు అని వెంటనే ఎవరన్నా అనుకుంటారా? అనుకోరు. కానీ దట్ ఈజ్ భానుమతి అనుకుంది. ఆవిడ అనుకొని ఇంట్లో కూర్చుంటానంది. హాయిగా నేను వంట చేస్తాను, హాయిగా మీరు నేను ఉన్నామని చెప్పేసి అంది. అక్కడ మళ్ళీ ఒక డిఫరెంట్ భానుమతి కనపడుతుంది. అంటే నేను నాకు కావాల్సింది ఏదో నేను చూసుకుంటాను తప్పితే బయట ప్రపంచం తాలూకు నిర్దేశాలకు తగ్గట్టుగా నేను బతకను అనుకోవడంలో భానుమతి మళ్ళీ ఒక ప్రత్యేకమైన స్త్రీ కనపడుతుంది మనకు అక్కడ. సరే అయిపోయింది. సరే ఇక్కడే గోవిందరావు సుబ్బారావు గారు మన తెనాలి వాళ్ళే, ఆయన సరే లింగమూర్తి గారు వీళ్ళందరూ వెళ్ళారు. బిఎన్ రెడ్డి గారిని మాస్టర్కి తెలిసిన కథ అది ఒప్పించారు. సరే స్వర్గసీమలో చేసింది. చేసిన తర్వాత అక్కడి నుంచి గమనించండి, స్వర్గసీమ టు మల్లీశ్వరి దాదాపుగా అంటే 1946, 47 నుంచి 7-8 ఇయర్స్ ఆ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఫర్ తెలుగు సినిమా, ఫర్ భానుమతి, ఫర్ ఎనీ. అంటే మీరు ఆ సినిమాని మీరు గమనిస్తే గ్రహిస్తే స్వర్గసీమ ఇవాళ తెలుగునాట ఆడడం కాదు, తమిళనాడులో 100 రోజులు ఆడిన సినిమా అది ఆ రోజుల్లో. కేరళలో అనేక రోజులు ఆడిన సినిమా. ఇది నేను చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు శివాజీ గణేష్ను మాట చెప్పాడు. అప్పటికి ఆయన ఇంకా సినిమా రంగంలోకి రాలా. మదురై బాయ్స్ కంపెనీ అనే నాటకం కంపెనీలో ఆయన పనిచేస్తూ ఆడపిల్ల పాత్రలు, అప్పుడు స్త్రీ పార్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం రాస్తాం కదా స్త్రీ పాత్ర లేని ఏకాంకిక లేకపోతే అట్లాంటి రాసేది. అట్లా స్త్రీ పాత్రలు కూడా మగవాళ్లే వేయాల్సిన పరిస్థితుల్లో ఆయన ఆడపాత్రలు వేసేవాడు. ఇప్పుడు ఆడపాత్రలు వేయాలంటే ఏం చేయాలి, దానికి ఎట్లా నేర్చుకోవాలి? మై గైడ్ ఈజ్ స్వర్గసీమ అండ్ భానుమతి. దట్స్ వాట్ హీ టోల్డ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కనీసం 20-25 సార్లు నేను చూశాను. ఆ మాట అప్పుడు చెప్పడం కాదు, తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత కనపడినప్పుడల్లా అమ్మా ఉంగళ పాత్తిదానా నా ఎప్పుడు నడిపు వెనక్కి నా కత్తికిట్టే అంటే మిమ్మల్ని చూసి నేను నటన నేర్చుకున్నాను అన్నాడు. అంటే ఒక స్త్రీ తాలూకు అంటే మీరు భానుమతి అనగానే ఒక ఫిరోషియస్ లేడీ అంటాము, అన్నీ చూస్తాము. కానీ స్వర్గసీమలోని ఆ లాలిత్యము, ఆ కులుకు, ఆ నడక మరో మహానటుణ్ణి తీర్చిదిద్దినటువంటి నటి భానుమతి. అదే భానుమతి ఎంజీఆర్ ఇవాళ అంటే ఎంతమంది హీరోలతో ఎంతమంది సీఎంలతో చేస్తుంది చూడండి. ఎంజీఆర్తో చేస్తే ఎంజీఆర్ అప్పటికి ఇంకా చిన్న వేషాలు వేస్తున్నాడు. ఆవిడ మొట్టమొదటి సినిమా రత్నకుమార్ నాటికి ఆయన ఒక చిన్న పాత్ర, అది ఆ చిన్న పాత్రలో చేస్తున్న ఎంజీఆర్ ఆ తర్వాత హీరో అయ్యాడు. అంత చిన్న పాత్రలో చేస్తున్న వాడి పక్కన కూడా తమిళంలో వచ్చినట్టు మొట్టమొదటి కలర్ చిత్రం ఆలీబాబావం 40 తిరుదడుగులు అంటే ఆలీబాబా 40 దొంగలు మొట్టమొదటి తమిళంలో వచ్చిన కలర్ సినిమా. దానిలో వీళ్ళిద్దరే హీరోయిన్లు. వాళ్ళిద్దరూ కలిసి నాడోడి మన్నన్, చాలా సినిమాలు, మదురై వీరన్, అనేక సినిమాల్లో వాళ్ళు హిట్ పేరుగా నడిపించారు. కానీ ఎంజీఆర్ ఆవిడని చూసినప్పుడల్లా అమ్మయార్ భానుమతి అంటే భానుమతి అమ్మగారు. ఒక లేడీ, ఒక హీరోయిన్ ఆ రోజుల్లో పెద్ద హీరోల చేత ఎంతటి వ్యక్తిత్వం అయితే నిలబడితే, ఇవాళ మీటూ అంటున్నాం, హేమా కమిటీ రిపోర్ట్ అంటున్నాం, కాంప్రమైజ్ అంటున్నాం, ఇంకోటేదో మాట అంటున్నాం.
మరి ఆ రోజున ఉండుండవా? ఆ రోజున లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వ్యక్తి అయితే వాళ్ళందరి చేత గౌరవం పొంది ఉంటుంది, దట్ ఈజ్ భానుమతి. అందుకని వాళ్ళు చెప్పుకోవాలి మనం భానుమతి గురించి. అటువంటి భానుమతిని చూస్తే సరే, అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ భరణి ప్రొడక్షన్స్ ద్వారా అనేక సినిమాల ద్వారా ఆయన తొలి రోజుల్లో ప్రేమ కావచ్చు, మరొకటి కావచ్చు, లైలా మజ్ను కావచ్చు, అనేక సినిమాల్లో ఆయన ఓన్ ప్రొడక్షన్ కంపెనీ లాంటిది ఆయన పైకి తీసుకురావడంలో ఆయన ఎప్పుడు చెప్పుకున్నారు కూడా మాట. ఆయన ఎప్పుడు కూడా మా మేడం, వీళ్ళిద్దరూ కలిసి అరే బాబు వీళ్ళతోటి లవ్ సీన్ చేయించాలంటే రామకృష్ణ గారికి పెద్ద తలకాయ నొప్పి అయిపోయి, ఇది భానుమతి గారు చెప్పిన మాట, మమ్మల్ని బీచ్కి తీసుకుపోయి మా చేత టెన్నికాయిట్ ఆడిచ్చి అతను కదలడు నేను కదలను, నాగేశ్వరరావు అట్లా ఉంటే నేను ఇట్లా ఉంటాను అందుకని చెప్పి, అంటే ఆ బెరుకు పోగొట్టడం కోసం. కానీ చివరి రోజుల వరకు మేడం మేడం అనే పిలిచేవాడు. మరి ఎన్టీఆర్, మల్లీశ్వరులు చేసిన ఎన్టీఆర్, భానుమతి గారు ఇంకా మొదటి రోజుల్లో అయితే ఇంకా చాలా బెరుగ్గా ఉండేవాట. ఇది కూడా భానుమతి గారు చెప్పిన మాట నాకు. మొదటి రోజుల్లో రామారావు చాలా ఇంకా బెరుగ్గా ఉండేవాడు, తర్వాత కొంచెం ఈజ్ అయ్యాడు నాతో నటించేటప్పుడు అని చెప్పేసి. కానీ వీళ్ళందరితో పాటు నటించిన తర్వాత, అంటే వీళ్ళందరితో పాటు నటించాలంటే ఆవిడ ఇప్పటికీ ఒప్పుకోదు. ఆవిడ ఒకటే మాట అంటుంది, ఎవరో అడిగేస్తాను అలాంటి వాడు ఎవడో కొంటివాడు, మేడం మీరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్ వీళ్ళందరితో చేశారు కదా, మీ అభిప్రాయం అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వాళ్ళు నాతో కలిసి నటించారయ్యా, నేను వాళ్ళతో కలిసి నటించడం ఏంటిది, దట్ ఈజ్ భానుమతి. ఇవాళ ఏ మహిళ అయినా కూడా, అంటే మహిళ తాలూకు వ్యక్తిత్వం చూడండి, ఎక్కడి నుంచి ఆవిడ మొట్టమొదటి రోజుల నుంచి చివరి రోజుల వరకు కూడా అదే పంథ కొనసాగించింది. సరే ఆవిడ గాయనిగా ఏం చేశారు, రచయిత్రిగా ఏం చేశారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క చరిత్ర. అసలు అంటే కొంతమంది వ్యక్తుల గురించి చెప్పాలంటే కనుక చాలా ఉంటుంది. బహుశా సినిమా రంగంలో ఇవాళ గమనించండి, ఆవిడ మొత్తం కలిపితే కూడా నేను చూశాను 1938, 39 వేసుకోండి వరవిక్రయం, 1998 కోటి రామకృష్ణ గారి పెళ్లి కానుక అనుకుంటా లాస్ట్ సినిమా, అంటే ఒక 60 ఏళ్ళు చేసింది ఆవిడ. 60 ఏళ్ళు చేసిన సినిమాల్లో ఆవిడ మొత్తం కలిపితే తెలుగు ఒక 60, తమిళం ఒక 35-40 లోపల, కన్నడం ఒకే ఒక్క సినిమా నలదమయంతి కెంపరాజు తోటి, అది కూడా హిట్ సినిమా, హిందీ ఒక 5-5 సినిమాలు, అంటే 100 సినిమాలు కూడా 100 సినిమాలు దాటి 1-2 పోనీ 110 వేసుకోండి, పోనీ మొత్తం లెక్కేసుకొని కూడగట్టుకొని కేవలం 110 సినిమాలలో చేసి 100 ఏళ్ల తర్వాత కూడా పాటిబండ్ల దక్షిణామూర్తి గారు లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని చేసే పరిస్థితికి ఉందంటే ఆవిడ ఎందుకు, ఈ తరానికి తెలియాల్సిన మనిషి ఆవిడ, ఈ తరం గుర్తు చేసుకోవాల్సిన మనిషి. అందుకని సినిమా హీరోయిన్లో చాలామంది అందం ఉంటే, ఆకర్షణ ఉంటే వాళ్ళకి అభినయం రాదు. అందం, ఆకర్షణ, అభినయం, దీనితో పాటు మీకు అదే సమయంలో గాత్రం, మంచి గాయని, మంచి సంగీత దర్శకురాలు, ఆవిడ సంగీతం ఆవిడే చేసుకుంటుంది చాలా సందర్భాల్లో. సరే దాని మీద కొన్ని వివాదాలు కూడా, అది రాజేశ్వరరావు గారు చేశారా ఈవిడ చేస్తుందనే దాని మీద కూడా మళ్ళీ ఒక చర్చ నడుస్తూ ఉంటుంది. దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, బహుశా నాకు తెలిసినంత వరకు భారతీయ సినిమా చరిత్రలో ఇంత ఉన్నటువంటి నటి ఇంకొకళ్ళు లేరు. వీటన్నిటికీ తోడు ఆవిడ రచయిత్రి, అది చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆవిడకి ఎవరికైనా రావచ్చు, నంది అవార్డు నటుడి కింద రావచ్చు, లేకపోతే మరొకటేదో రావచ్చు, పద్మశ్రీ రావచ్చు. నటిగా ఒక పక్కన ఉండగా ఆవిడ ఏకకాలంలో అటు సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి అత్తగారి కథలకి అవార్డు వచ్చింది ఆవిడకి. నాలో నేను అనే ఆవిడ ఆత్మకథకి లేదా జ్ఞాపకాలకి జాతీయ అవార్డు, ఉత్తమ సినీ గ్రంథ రచయిత్రిగా. ఇది కాక కనీసం 4 సంపుటాలు, కథా సంపుటాలు ఉన్నాయి. బహు సినిమా రంగంలో ఉంటూ ఇన్ని పనులు చేయగలిగిన వాళ్ళు. తమిళంలో ఈవిడ ఒక మాట అంటారు, అష్టావధాని అంటారు ఈవిడ. என்னம்மா அந்த అమ్మ 7-8 వేల அப்படியே செய்வாங்கம்மா అంటే మద్రాసులో ఒక 20 ఏళ్ళు ఉండగానే ఆ మాటలు విని ఒకటి మీతో పంచుకుందామని. అంటే ఆవిడ 7-8 పనులు అవలీలగా అలా చేసేస్తుంది. అంటే వీటన్నిటికి తోడు ఆవిడకి జ్యోతిషం తెలుసు, సాముద్రికం తెలుసు, ప్లస్ పెయింటింగ్ వచ్చు.
ఇది కాక సరే తోట పని ఎవరైనా చేస్తారు కాబట్టి అదేమో పెద్ద విషయం, మా ఊళ్ళో మేము అందరూ చేస్తాం అనొచ్చు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇన్ని పనులు తెలిసిన ఆవిడ చాలా అరుదైన విషయం. అందుకనే మీరు దేవికారాయణని తీసుకోండి, దుర్గా కోటేని తీసుకోండి. నేను భారతీయ సినిమా చరిత్ర పరిశ్రమల సంగతి చెప్తున్నాను. దేవికారాయణి, దుర్గా కోటే, మరి ఎవరన్నా పేర్లు తీసుకోండి. వాళ్ళెవ్వరూ కూడా 15-20 ఏళ్ళ మించి ఒక రంగంలో ప్రభావం చూపించిన వాళ్ళు కాదు. బట్ వేరాస్ ఈవిడ కనీసం 60 ఏళ్ల పాటు నటించింది. ఆవిడ జీవితాంతం తన ప్రభావాన్ని చూపిస్తూనే వచ్చింది. ఇది కాక వీటన్నిటికి తోడు సరే ఆవిడకి మరి రావాల్సిన గుర్తింపు వచ్చిందా అంటే సరే ఆవిడ పాడిన పాటలు ఇవన్నీ ఇప్పుడు తర్వాత మనం వింటాం కూడా కాబట్టి నేను కూడా పెద్ద పాటల జోలికి పోవడం లేదు. ఆవిడ వ్యక్తిత్వం గురించి మటుకు 1-2 విషయాలు మనం చెప్పుకోవాలి. ఆవిడ పాటలు మటుకు 1-2 మటుకు చెప్తాను. సరే, ఓహోహో పావురమ్మ ఇప్పటికి వినండి. మీరు ఒక్కసారి విజువల్ వేసుకొని చూడండి, విజువల్ లేకుండా చూడండి. ఓహో అక్కడ ఎత్తుకుంటే అసలు మీరు పాట అయ్యే వరకు ఆవిడ విజువల్తో చూసినా వితౌట్ విజువల్ చూసినా కూడా మీరు గుమ్మైపోతారు. సరే, అట్లాంటి పాటలు. సరే, పిలచిన బిగువటరా బహుశా ఐ థింక్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్ మా జనరేషన్లో మేము చూసినప్పుడు, అంటే మా జనరేషన్ అంటే నేను విపరీతంగా పెద్దవాడిని కాదు కానీ 70లు 80లకు కూడా ఈ పాట ఏంటి అసలు అంటే అప్పటికి చాలా వచ్చేసాయి. జయమాలిని, జ్యోతిలక్ష్మి, హలం, రకరకాల పేర్లు వచ్చేసినాయి. కానీ వితౌట్ వల్గారిటీ ఒక పాటతోటి ఒక కను చూపుతోటి అభినయించడం, శృంగారాన్ని వెలిగించడం అనేది ఎంత కష్టమో భానుమతి నటన చూస్తుంది. ప్లస్ పైగా ఆవిడ గొప్ప డాన్సర్ కాదు. ఆవిడే చెప్తుంది, నాకు కీళ్ళ నొప్పులు వచ్చినట్టుగా నేను నడుస్తుంటాను అని చెప్పేసి నాకు చాలా ఇదయ్యా నన్ను అందరూ అంటుంటారు. ఆ రోజుల్లో మొదటి రోజుల్లో ఆవిడకి వెంపటి పెద్ద సత్యం గారు, తర్వాత పశుమూర్తి కృష్ణమూర్తి గారు వాళ్ళందరి దగ్గర నేర్చుకున్న తర్వాత నేను తర్వాత తేరాను కొంచెం. కానీ అంతకుముందు నేను అంత నటిని కాదని ఆవిడ రాస్తే ఆవిడ గురించి అప్పట్లో ఎస్జి అప్పట్లో ఆచార్య గారు, ఆయన పూర్తి పేరు గుర్తు రావడం, డంకా ఆచార్య, ఆయన ఫోటో వేసి ఆయన డంకా పత్రికలో కీళ్ళ నొప్పుల భానుమతి అరే ఆవిడ ఫోటో కింద క్యాప్షన్ పెట్టారు అనమాట. అంటే నేను ఎందుకు చెప్తా అంటే నాగేశ్వరరావు గారు ఒక మాట అంటారు, స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య అని. నాగేశ్వరరావు గారు ఆ కొటేషన్ అద్భుతమైన విద్య. ఆయనకి మన లోపం మనం తెలుసుకొని ఆ లోపాన్ని అధిగమించడం అనేది చాలా మంచి విషయం అంటే ఆయన అట్లాంటి విషయాలు మనకు భానుమతి గారిలో కూడా కనిపిస్తాయి. సరే, ఆవిడ భక్తి గీతాలు చూడండి, ఇవాళ గుర్తు చేసుకోండి మీరు. శ్రీకర కరుణాల వాల కానీ లేకపోతే శరణం నీ దివ్య చరణం అని కానివ్వండి, ఈ పాటలు ఇవాళకి. సరే, వీటన్నిటికి తోడు కొన్ని గమ్మత్తైన పాటలు, పిచ్చి 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 రకరకాల పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే ఇది అచ్చమైన పిచ్చి. ఆ తర్వాత ఇంకో పాట మా రేడియోలో బాగా వచ్చేది, అమ్మాయిలు అబ్బాయిలు వింటారా ఈ పూట నా మాట అని చెప్పేసి రెగ్యులర్గా. అంటే నేను గాయకుడిని కాదు కాబట్టి నేను పాడి మిమ్మల్ని హింసించదలుచుకోలేదు. అద్భుతం. అంటే ఒక రేంజ్ చూడండి, త్యాగరాయ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనల దగ్గర నుంచి ఇంగ్లీష్ పాటలు కూడా పాడారు ఆవిడ. అక్కడి నుంచి ఇక్కడ ఈ పాటల వరకు ఈ రేంజ్ ఏ గాయని చేయగలుగుతుంది? దట్ ఈస్ క్రియేటివ్. అది అందుకని ఆవిడ గొప్పగా నిలబడిపోయింది. సరే, వీటన్నిటికీ తోడు సరే ఆవిడ సొంతగా బాణీలు కట్టుకున్న విషయాలు ఇవన్నీ తెలిసినవి. అంటే ఇవాళ ఒక విషయం చెప్పుకోవాలి, ఆవిడ 3 ఇన్నింగ్స్లో కూడా టాప్ స్టార్గా నిలబడ్డారు. ఫస్ట్ ఇన్నింగ్స్ మొట్టమొదటి హీరోయిన్గా స్వర్గసీమ ఇవన్నీ దున్నేశారు ఆవిడ, గొడవలేదు. సెకండ్ ఇన్నింగ్స్ చూడండి మీరు, పెద్ద వయసు, తల్లి వదిన లాంటి పాత్రలు, మట్టిలో మాణిక్యం పెద్ద ఉదాహరణ. నిజానికి ఆ కథ తీసుకొచ్చినప్పుడు, ఆ పాత్ర చలం తీసుకొచ్చినప్పుడు ఆవిడకి నచ్చల, ఆ పాత్ర నచ్చగా నేను చేయనుందట. అమ్మ మీరు ఏదో ఒకటి చేయండి అమ్మ, మీరు ఆ కావాలంటే అలా మార్చుకున్నట్టు తల్లి పాత్రని వదిన పాత్ర కింద మార్చి మొత్తం ఈవిడ క్రియేట్ చేసి ఆ సినిమా చేసింది. మట్టిలో మాణిక్యం ఇవాళకి మనం మర్చిపోయాం. మీరు చూడండి, ఆత్మబంధువు, మట్టిలో మాణిక్యం ఇట్లాంటి కొన్ని సినిమాలు, అంటే ఆత్మబంధువు ఆవిడ నటించకపోయినా ఇవాళ చూసినా కూడా మీకు కొన్ని చుట్టుకును గుచ్చుకుంటాయి, కొన్ని కళ్ళెమ్మని నీళ్ళు తీసుకొచ్చే సంఘటన ఉంటాయి. మీరు థర్డ్ ఇన్నింగ్స్కి రండి, ఆవిడ ఉంటే చాలు సినిమా ఆడుతుంది మాకు. ఎట్లా కొట్లా ఆవిడ నొప్పించండి. మంగమ్మ గారి మనవడు, ముద్దుల మనవరాలు, పెద్దరికం, ఇక చెంబరత్తి, చేమంతి పువ్వు, ఇవన్నీ కూడా అవి తమిళంలో కావచ్చు, తెలుగులో కావచ్చు. బామ్మ మాట బంగారు బాట, ఏవిఎంలో మనోరమ చేసిన పాత్రని ఇక్కడ చేయమంటే బామ్మ మాట బంగారు, ఆ పాట కూడా ఢిల్లీకి రాజా అయిన బామ్మ మాట బంగారు బాట, ఎటువంటి పాట అది? అట్లాంటి పాటలు పాట అంటే 3 ఇన్నింగ్స్లో
ఒక నటి మీరు మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను, డబుల్ అండర్లైన్ చేసుకోండి, బోల్డ్ చేయండి కావాలంటే దాన్ని. ఒక నటి వయసుతో సంబంధం లేకుండా రామారావు గారు చేయొచ్చు. 60 ఏళ్ళకు కూడా ఆయన చొక్కా తీసుకొని అమ్మ నేను ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చానమ్మా అంటే మనం చూసాం, చప్పట్లు కొట్టాం. నేను తప్పుగా అంటలా, అంటే ఒక స్టార్ హీరోకి అటువంటి ఇమేజ్ వస్తుంది. నాగేశ్వరరావు గారు చేస్తే మనం చూసాం. కానీ ఒక నటి చేయడం అనేది చాలా గమ్మత్తు. సరే, ఈ ముడిట్లోనే చేయడమే కాకుండా ఇవాళ ఆవిడ నటించినటువంటి సినిమా మంగమ్మ గారి మనవడు ఇవాళ కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది. గమ్మత్తు ఏమిటంటే, సరే దాని స్టోరీ కూడా నేను చివరిలో చెప్తాను. ఆ స్టోరీ ఆ వెళ్ళబోయే ముందు ఇంకొక 2-3 విషయాలు మటుకు మీకు చెప్పాలని నాకు అనిపించింది. ఇంత చేసిన తర్వాత ఎక్కడైనా ఒక నటి గాయని సంగీత కళాశాలకి ప్రిన్సిపాల్ అవ్వడం అనేది కూడా ఇప్పుడు మనం చూడం. తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకి ఎంజీఆర్ గారు పిలిచి మరి అమ్మ మీరు ఉండాలి అని చెప్పి చేస్తే 3 ఏళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వహించింది ఆవిడ. మీరు గమనించండి, మీరు అంటే ఎందుకు భానుమతి గురించి చెప్పుకోవాలి? చాలామంది నటీమణులు వచ్చారయ్యా, చాలామంది నటులు వచ్చారు. నేను పదే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఎందుకు చెప్పుకోవాలంటే ఇందుకు చెప్పుకోవాలి. మీరు ఎక్కడ చూడరు. సరే, ఆవిడ ఫస్ట్ డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక, సరే అంతకుముందు చిన్న సినిమాల్లో లవకుశలో వాటిలో సతీసులోచన లాంటి సినిమాల్లో ఒకళ్ళే 2 పాత్రలు వేసి ఉండొచ్చు. అది కాదు, ఒక స్టార్ హోదాలో ఉన్నవాళ్ళు ఫస్ట్ డ్యూయల్ రోల్ ఎవరు చేశారంటే ఆవిడే, చండీరాణి. 1953లో ఆవిడ తెలుగు, తమిళం, హిందీ 3 భాషల్లో ఒకేసారి తీసి తానే దర్శకత్వం వహిస్తూ అక్క చెల్లెళ్ళుగా డ్యూయల్ రోల్ చేస్తూ ద్విపాత్రాభినయం చేసిన మొట్టమొదటి వ్యక్తి భానుమతి. అంటే తెలుగులో ఒక స్టార్ ద్విపాత్రాభినయం చేయడం అనేది అక్కడితోనే మొదలు. ఆ తర్వాత 1961లో ఇద్దరు మిత్రుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చేశారు. 64లో రాముడు భీముల్లో ఎన్టీఆర్ గారు చేశారు. కానీ దానికి బీజం మొట్టమొదటి అక్కడ పడింది. ఆ గమ్మత్తు ఏంటంటే, నేను ఇందాక ఎక్కడో చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆవిడ చిన్నప్పుడే పాదుకా పట్టాభిషేకం అనే డ్రామాలో లక్ష్మీదేవి కింద సీత కింద రాముడి కింద డ్యూయల్ రోల్ చేసిందట ఒక నాటకంలో. బహుశా ఆ ఇంపాక్ట్ ఏమో సినిమా జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఆవిడ డ్యూయల్ రోల్ చేసింది. ప్లస్ దక్షిణాది నుంచి ఒక మహిళకి, ఒక నటికి పద్మశ్రీ రావడం కూడా మొట్టమొదటి జరిగింది ఒక భానుమతికి. సరే, ఇవన్నీ కూడా సరే. ఇవాళ కరీనా కపూరు, ఇంకోటి ఏదో కపూరు, లేదా ఇంకోటి ఇంకో పేర్లు చెప్తాం. పెళ్ళయిన తర్వాత నటించచ్చా నటించకూడదా, నటిస్తే ఏమిటి అని మీరు ఆలోచించండి. 1944-45 ప్రాంతంకి వాళ్ళు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉండకనో సమాజం తాలూకు అనేక ప్రభావాలను దాటుకొని పెళ్ళి అయిన తర్వాత కూడా ఆవిడ వచ్చి నటించింది. 46 నుంచి అంటే ఇవాళ మనం ఇప్పటికీ సమంత గారు మీరు పెళ్ళయిన తర్వాత నటించచ్చా నటించకూడదా అని మనవాడు ఎవడో అడుగుతాడు. అడిగితే ఏం పెళ్ళి అయితే నాకు ఏమైనా కొత్తగా ఏమైనా నా జీవితం ఏమైనా మారిపోయిందని ఆవిడ సమాధానం చెప్తుంది. మన టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో లేకపోతే హిందూలోనో ఇంకోటి ఏదో ఈనాడులోనో సాక్షిలోనో పెద్ద అక్షరాల్లో మనం వేసుకుంటాం. అరే బాబు, 46లోనే ఆవిడ చేసిందిరా నాయన. ఇంతకు కనీసం 80 ఏళ్ల క్రితం ఒక ఆవిడ మీకు పాత వేసింది అంటే ఒక మహిళ తన జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆవిడ చూపించింది. సరే, ఇది కూడా సరే. భర్త ఒక దశకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మనమైనా ఏదో వదిలేస్తాం, కొన్ని పనులు మనకు కాదులే అని చెప్పేసి. ఆయన చెప్పే వరకు ఆయన వెంట నడిచింది. ఆయన చెప్పి తాళం ఇచ్చిన తర్వాత ఆవిడ ముందుండి నడిపించింది. దట్ ఈజ్ లేడీ. భరణి స్టూడియో అనేక రకాల చిక్కుల్లో ఉండి అనేక రకాల దీనిలో ఉన్నప్పుడు ఆవిడ లీడ్ తీసుకొని ఆవిడ తన సొంత దర్శకత్వంలో సొంత నిర్మాణంలో సినిమాలు తీస్తూ ముందుకు వెళ్ళి ఆ మొత్తం ఇవాళ కొన్ని 100 కోట్ల ఆస్తి వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబానికి ఆవిడ ఇచ్చి వెళ్ళిందంటే అది భానుమతి గారి మూలంగా జరిగింది. అంటే ఇంట్లో ఆడది గనక సమర్థురాలైతే ఆ కుటుంబం ఎన్ని తరాలు నిలబడుతుందో భానుమతి చేసి చూపించింది. అందుకని భానుమతిని కేవలం నటిగా గాయనిగా కాదు, భానుమతిని ఒక జీవిత పాఠంగా గుర్తుపెట్టుకోవాలి. భానుమతి చేసిన ప్రతి అంశంలో కూడా ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాల్సింది ఉంది. ఇక్కడి నుంచి ఆవిడ జీవితంలో ఏం చెప్పింది, ఇక్కడి నుంచి అందుకనే ఆవిడని 100 ఏళ్ల తర్వాత కూడా మనం గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇంకా తాపత్రయపడుతూ మన పాటిబండ్ల దక్షిణామూర్తి గారు లాంటి వాళ్ళు చేస్తున్నారు. నాకు ఇంకో గమ్మత్తైన విషయం కనపడింది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం, మాస్టర్ మీకు గుర్తుందో లేదో, 1970 నేను చూస్తూ ఆశ్చర్యపోయా.
75లో మాస్టర్ చాలా యంగ్గా ఉన్నారు డాక్టర్ గారు, చక్కగా పక్కన చన్నటి క్రాఫ్ట్ తోటి చివరిలో కూర్చున్నారు. దొడ్డపనేని ఇంద్ర గారు, మాస్టర్, ఇంకొకళ్ళు నాకు పేరు గుర్తురావట్లా, ముగ్గురు కలిసి ఇదే తెనాలిలో భానుమతి గారిని పిలిచి 1975లో 50 ఏళ్ల క్రితం చేశారు. ఇక్కడ సన్మానం చేశారు. సరిగ్గా మరో 50 ఏళ్ల తర్వాత ఇవాళ శత జయంతి ఆయనే మళ్ళీ దగ్గర నుండి చేస్తున్నారు. అంటే ఒక అభిమానం మనకు ఉంటుంది, ఒక వ్యక్తి మీద కానీ, ఒక నటి మీద కానివ్వండి, ఏదైనా ఒక రచయిత మీద కానివ్వండి. ఆ అభిమానం ఒక దశకి వెళ్ళినప్పుడు ఒక అనురాగం కింద మారుతుంది. అది కొన్నిసార్లు ఆత్మీయతగా పరిణమిస్తుంది. ఈ అనురాగం, ఆత్మీయత వీటన్నిటిని దాటుకొని ఒక దశకు వెళ్ళిన తర్వాత కూడా ఆ మనిషిని మనిషిగా గుర్తుపెట్టుకుంటూ తర్వాత తరాల వాళ్ళకు కూడా నిలబెట్టాలనుకోవడం. ఐ థింక్ నేను మళ్ళీ డాక్టర్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆత్మార్థకంగా చెప్తున్న మాట. అది బిఎన్ రెడ్డి గారికైనా, గొడవల్లి రామబ్రహ్మం గారికైనా, ఆయన గొడవల్లి రామబ్రహ్మం గారికి బంధువు అవుతాడన్న సంగతి నాకు మొన్నటి వరకు తెలియదు. నాకు అసలు దాంతో సంబంధం లేదు. కానీ ఆయన విజయవాడలో ఆ విగ్రహం పెట్టించే వరకు 83లో నాకు ఇప్పటికీ బాగా గుర్తు, అప్సరా టాకీస్లో రైతు బిడ్డ సినిమా ఆ విగ్రహం వేసిన ఆవిష్కరణ జరిగిన తర్వాత లక్ష్మీ ఫిల్మ్స్ ఈట్పుగంటి లక్ష్మణరావు గారు రైతు బిడ్డ సినిమా వేస్తే అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ, ఏమిటో తెలియదు, ఏదో రామారావు గారు వచ్చారు, లేకపోతే విగ్రహం ఆవిష్కరణ, తర్వాత వెంటనే సినిమా చూపిస్తున్నారు. వెళ్ళి చూసిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. సరే, చివరిగా ఒక్క మాట చెప్పి, ఇంతకీ ఇవాళ శత జయంతి ఆరంభమా ముగింప? దీని మీద నేను డాక్టర్ గారు అనేక తర్జనలు పడ్డాం. డాక్టర్ గారు దాదాపుగా 4.5 నుంచి, సార్ నాకు ఆవిడ ఎప్పుడూ కూడా 24, 23 అనే మాట ఎప్పుడూ చెప్పలా. భానుమతి గారు అనేక సందర్భాల్లో ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఏమయ్య నీకు తెలుసా, నేను ఏమన్నారు అక్కినేని ఇట్లా నాగేశ్వరరావు కంటే పెద్దదాన్నయ్యా, నేను 14 రోజులు పెద్ద, నేను తెలుసా, 14 రోజులు పెద్ద అంటే 2 వారాలు పెద్ద, 2 వారాలు పెద్దనది. ఈ 2 వారాల పెద్ద అంటే ఆయన 24లో పుట్టాడు, సెప్టెంబర్ 20 కదా, సెప్టెంబర్ 20 కదా. మరి ఈయన 24 సెప్టెంబర్ 7కు సరిపోతుంది కదా. మరి 25 ఎందుకు ఉంది? సరే, ఏరుల జన్మ, ఏదో ఋషుల జన్మ, వాటి సంగతి, వాటి పుట్టుపూర్వోత్తరాలు మనం కొన్ని ఎందుకు అలా జరుగుతాయి. కానీ దీని మీద నిన్న రాత్రి కూడా మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ చెప్పకపోతే ఎలాగా అని చెప్పినామో లేదో తర్వాత సంగతి. లోపల మదన ఉంటుంది, నిద్ర పట్టదు కదా మనకి. చేస్తుంటే నాకు ఒకటి గమనించాను. ఆవిడ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వేరే ఇంటర్వ్యూలో కూడా, నేను భానువారం పుట్టా. సరే, భానువారం అంటే ఆదివారం, అర్థమైంది కదా మీకు. భానువారం ఆవిడది మూలా నక్షత్రం, అందుకనే బాతో రావాలి ఇంటి పేరు. భానువారం సూర్యుడు స్వక్షేత్రంలో ఉండగా పుట్టా, ఆవిడ చెప్పిన మాట ఇవన్నీ నేను నిన్న మళ్ళీ క్రోడీకరిస్తే 1924 సెప్టెంబర్ 7కి సరిపోతుంది. అంటే 1924 సెప్టెంబర్ 7 ఆదివారం అయింది. అదే 25 అనుకోండి, క్షమించాలి, అది సోమవారం అయింది. సో ఆవిడ చెప్పిన మాటకే స్వవచో వ్యాఘాతం అవుతుంది. కాబట్టి వీటన్నిటికి తోడు ఇంకోళ్ళ ఇద్దరు గురితో మాట్లాడా. బాలకృష్ణ గారిది ఆవిడది ఇద్దరిది కూడా మూల నక్షత్రం, ఇద్దరిది కూడా. అందుకని ఆయనకి బాలకృష్ణ బాతో మొదలైంది. చూడండి, ఇప్పుడు భానుమతి అంటే మూల నక్షత్రం వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, పోపో రారి లాగా, బాబా బీబు ఏదో జాతకం తెలిసిన వాళ్ళు చెప్తారు కదా. ఆ రకంగా చూసినా కూడా వాళ్ళిద్దరూ కలిసి ముచ్చటించుకున్నాడు. నీది మూల నక్షత్రం, నాది మూల నక్షత్రం, ఇద్దరికి కొంచెం అవసరమైతే కొంచెం దూకుడుగా మాట్లాడేస్తాం ఏమిటి అని చెప్పేసి మాట్లాడుకునేమాట. ఆ రకంగా చూసినా కూడా ఆవిడ 1924 సెప్టెంబర్ 7 అంటే ఇవాళకి 100 ఏళ్ళు పూర్తవుతుంది. సో అంటే ఈ విషయం కనుక్కోవడం కోసం 100 ఫోన్ కాల్స్, 100 పుస్తకాలు చదవడము, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం నేను చేసిన ఇంటర్వ్యూలు పుస్తకం తిరగేయడము, ఇలాంటివన్నీ చేసిన తర్వాత బుద్ధుడికి జ్ఞానోదయం అక్కడెక్కడో అయినట్టుగా నాకు ఇందాక రైల్లో వస్తున్నప్పుడు ఆఖరి ఫోన్ కాల్తో అయ్యింది నాకు జ్ఞానోదయం. ఆ రైలు కుదుపుల్లో 24 సెప్టెంబర్ 7 ఆవిడని. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తా. కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం మంగమ్మ గారి మనవడి సినిమా ఇదే రోజున రిలీజ్ అయింది. ఆ రోజున రిలీజ్ అవుతున్నప్పుడు అది 565 రోజులు ఏమో హైదరాబాద్లో ఆడింది. అనేక గొప్ప అవార్డులు వచ్చినాయి. సరే, బాక్స్ ఆఫీస్ హిట్టు, మొట్టమొదటిసారి స్లాబ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా అది. ఇవన్నీ ఒక చరిత్ర. అయితే బాలకృష్ణ గారి ఆ సినిమా ప్రారంభం రోజున, శతదినోత్సవం రోజున, అంటే రిలీజ్ రోజున, శతదినోత్సవం రోజున కూడా వాళ్ళు చెప్పిందంటే, రిలీజు ఆవిడ షష్ఠి పూర్తి తేదీకి కరెక్ట్గా సరిపోయే విధంగా సెప్టెంబర్ 7 రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సో
1984లో ఆ సినిమా రిలీజ్ అయింటే ఆ రోజు షష్ఠి పూర్తి, ఇవాళ శత జయంతి పూర్తి. అది తెలుసుకోవాల్సిన విషయం. రామారావు గారికి అంటే ఏ రోజు, ఇప్పుడు పెద్దవాళ్ళకి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పుట్టినరోజే, ఏది ముందు ఏది తుది అని కాదు. కానీ ఒక చరిత్ర మనం చెబుతున్నప్పుడు చరిత్రని సత్యనిష్టతో చెప్పాలి. కాబట్టి నేను ఈ సాహసం చేసి ఈ సభలో నేను ఈ మాట చెప్పాను. రామారావు గారికి ఆవిడకి కూడా ఉన్న ఒకే ఒక అనుబంధం చెప్పి నేను ముగించేస్తాను. రామారావు గారు ఆవిడని ఎప్పుడూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరి చేత, అమ్మ అత్తయ్య వచ్చింది దండం పెట్టండి అని కాళ్ళకి దండం పెట్టించేవాట. అదైతే సరే, ఇవన్నీ మామూలే. తాతమ్మ కళ, సరే ఇది గౌరవం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి గౌరవం చూపిస్తే. తాతమ్మ కళ అనేటువంటి సినిమా బాలకృష్ణ గారితో తీస్తున్నప్పుడు ఆ పార్ట్కి తాతమ్మ కింద భానుమతి గారే కావాలని నేను పట్టుపట్టు కూర్చున్నాడు రామారావు గారు. మరి ఆవిడని ఎట్లా ఒప్పించడం ఎట్టాగా? ప్లస్ తాతమ్మ పాత్ర, ఆవిడ అప్పటికి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లోనే ఉంది, థర్డ్ ఇన్నింగ్స్ తీసుకొచ్చేస్తున్నాడు ఈయన. ఆయన తాతయ్య వ్యాసం వేస్తున్నాడు కరెక్టే. సరే, డివి నరసరాజు గారిని ఉన్న బేరం మన సంధికి వీటికి పంపిస్తే ఆయన సరే అని చెప్పేసి ఆవిడ అంతకంటే తెలివైంది. సరే నేను చేస్తాను, నాకు అసలు రామారావు గారి సినిమాలో నాకు పైసా వద్దు, నేను ఒక సినిమా చేస్తున్నాను అమ్మాయి పెళ్ళి అని, దానిలో ఆయన హీరో కింద కావాలి. ఇది వాళ్ళిద్దరూ చూడండి ఎంత గమ్మత్తంటే, ఏం దానిదేముంది చేద్దాం అని అడిగిన. సరే వెళ్ళారు, ఇద్దరు వెళ్ళిన తర్వాత సరే. కానీ అప్పటికి 74 నాటికి నిజానికి భానుమతి గారు విపరీతమైన స్టార్ స్టేటస్ తగ్గి ఉన్న రోజులు. 74కి రామారావు గారు ఒక మంచి పీక్లో ఉన్నాడు. సరే, ఈయన పారితోషికానికి ఆవిడ పారితోషికానికి నిజానికి సాపత్యం ఉండే అవకాశం లేదు. అయినా కూడా ఈవిడ ఫ్రీగా చేశాడని ఆయన ఫ్రీగా చేస్తున్నాడు, ఆయన బోళాశంకరుడు చేస్తాననేసి చేశాడు. కానీ ఈవిడికే ఒక చిక్కు, ఏం చేయాలి? ఫ్రీగా చేయించడం కదా ఆయన ఎంతైనా కొంచెం అంటే చూడండి, తన తర్వాత వచ్చిన వాడిని కూడా గౌరవించడంలో కూడా ఆవిడ గొప్పతనం. ఒక 5,000 రూపాయలు ప్రత్యేకంగా ఆయనకి పంపించింది పారితోషికం, స్పెషల్ రెమ్యూనరేషన్ 5,000 రూపాయలు. ఆయన మదాన్ని నడిపాడు, నేను ఫ్రీగా చేస్తానంటే ఇప్పుడు 5,000 రూపాయలు ఇచ్చిందండి. రామారావు గారి సంగతి తెలిసిందే కదా మనకి, వచ్చింది తీసుకోండి అని. అంటే ఎంత మనుషుల మధ్య ఆప్యాయతలు, అనురాగాలు, వాళ్ళ మధ్య పరస్పరం ఉండేటువంటి గౌరవాలు. ఒక 100 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మన తర్వాత తరానికి మనం ఏం చెప్పగలుగుతాము, ఎటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతామని చెప్పడానికి భానుమతి గారి జీవితం ఒక ఉదాహరణ. అదే భానుమతి గారు ఆఖరి రోజుల్లో ఆ ముందు గదిలో వైద్యరామయ్య స్ట్రీట్లో 33 వైద్యరామయ్య స్ట్రీట్లో మంచం మీద అలా ఒక నులక మంచం మీద ఆవిడ ఆఖరి ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు 2004లో ఆవిడకి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం వచ్చినప్పుడు వెళితే ఒక వృద్ధ సింహం ఎలా కూర్చొని ఉంటుందో అలా చూశానండి. అంతకుముందు అదే ఇంట్లో అత్తగారి కథలు డీడీలో వస్తున్నప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక నిండైన మొహం ఎలా చూసామో అలానే చివరి రోజున ఏం పర్వాలేదు అంటూ ఆవిడ ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చిన ఆవిడ మ్యూజిక్స్ పుస్తకం ఇప్పటికీ నాకు అలా ఒక చిరకాల జ్ఞాపకంగా మిగిలిపోయింది. భానుమతి గారి గురించి ఇంకా ఎన్నో స్మృతులు, ఎన్నో సంఘటనలు, ఇవన్నీ చెప్పడానికి మరో రోజు, మరో సందర్భం, మరో వేదిక. సెలవు, నమస్కారం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? నాగేశ్వరరావు చెప్పటం, మేడం నాకంటే 13 రోజులే పెద్దదని చెప్పి, మా చిన్నప్పటి నుంచి సినిమా మ్యాగజైన్స్, వార్తాపత్రికలు అలవాటు కదా నాకు, అది గుర్తు. చచ్చిపోయాక ఒక 6 నెలలకి కాన్ఫరెన్స్కి వెళ్ళా మెడ్రాస్. భరణిని పలకరిద్దాను, ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు సినీ ఫీల్డ్, డాక్టర్. ఆ భరణి స్టూడియోలోనే హాస్పిటల్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. ఏమండి మీ అమ్మగారు 24 అయితే 25 అని రాస్తున్నారు ఏంటంటే, పెద్దవాళ్ళ గురించి మనం అడగకూడదు. నేను అనుకున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్లో 2015 అని ఏంటంటే అది 2025 1925 అని రాసి ఉంటారు. ఇప్పుడు అన్ని పేపర్లో కూడా అసలు జననం 1925, 1924, 25 ఎట్టైనా ఒకటి. 24లో స్టార్ట్ అయ్యాము, 25లో ఎండింగ్ ఏమైనా చేసుకుంటారు, చేసుకోపో, అది వేరే విషయం. సెట్ చేయండి. మరి తర్వాత ఎస్వి రామారావు గారు, ఇంటూరు గారు ముఖ్యం. వాళ్ళిద్దరు తర్వాత సినీ విజ్ఞానం వీరికి వచ్చినంత ఇదిగా 55 మీరు 50 మీ నాన్నగారు గొప్ప రచయిత, పల్నాటి యుద్ధం ఏమండి మీకు తెలుసు, శతాధిక గ్రంథకర్త. నయాగర కవుల ఏ కవులు నయాగర వచ్చేసాం పూర్తిగా. వారి ఇరువురి పరిచయాలు ఎంత గొప్పగా ఉన్నాయో నాగరాజ్యలక్ష్మి గారు,
జయదేవ గారి పరిచయాలు ఎంత గొప్పగా ఉన్నాయో ఆ పరిచయాలకు తగ్గట్టుగానే వారి ప్రసంగాలు కూడా ఉన్నాయి. చాలా సంతోషం అండి, చాలా గొప్పగా. ఇక డాక్టర్ గారికి ఒకే ఒక్క మాట చెప్పి విరమిస్తా డాక్టర్ గారిని గురించి, ఎందుకంటే వారిని నేను పరిచయం చేయలా. మన బంగారాన్ని మనం పరిచయం చేసుకోవటం ఎందుకు లేని నేను పరిచయం చేయలేదు. కానీ 4 నెలల క్రితం వారికి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ది ప్రైడ్ ఆఫ్ తెనాలి డాక్టర్ దక్షిణామూర్తి అనే ఒక మంచి టైటిల్ని కళల కాణాచి తరఫున వారికి అందజేయటం. ది ప్రైడ్ ఆఫ్ తెనాలి అంటే ఇంకా నేను మళ్ళీ పేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు. ఇప్పుడు అతిథులకు చిరు సత్కారాలు, ఆ తర్వాత వెంటనే ఇప్పుడు అతిథులకు జ్ఞాపికలను సత్కారాలు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ మొవ్వ సత్యనారాయణ గారు అతిథులందరినీ సత్కరిస్తారు వరుసని. వెల్కమ్ సార్. ముందుగా డాక్టర్ రాజ్యలక్ష్మి గారు, రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్, రచయిత్రి. తదుపరి డాక్టర్ రెంటాల జయదేవ్ గారు. డాక్టర్ రెంటాల జయదేవ్ గారికి సత్కారం. వెల్కమ్ సార్. మా చిరు సత్కారాన్ని స్వీకరించండి. మొవ్వ సత్యనారాయణ గారికి డాక్టర్ గారు చేస్తారు. సార్ ప్లీజ్ రండి. మానవత చైర్మన్. వెల్కమ్ సార్, రండి సార్. ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపాల్, మానవత చైర్మన్ పలసాని రామచంద్ర గారు. మొవ్వ సత్యనారాయణ గారు. వెంపటి సత్యనారాయణ గారు. వెంపటి సత్యనారాయణ గారికి మొవ్వ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు వర్సెస్ సత్యనారాయణ గారు. సత్కారం. వెల్కమ్ సార్. సత్యనారాయణ గారు మెమెంటో. రండి సార్, మీరు రండి. ముత్తేవి గారు. ఇప్పటికే కాలాతీతమైంది. మనం 6:30కు పూర్తి కావాల్సిన సభ 8 అయింది. బాగా లేట్. మొవ్వ సత్యనారాయణ గారు ప్రముఖ గాయనీమణి. ఇప్పుడు మనకు వారు ఈ సినీ సంగీత విభావరిలో
పాల్గొనబోతున్నారు. మధుర గాయని శ్రీమతి బెల్లంకొండ భారతి గారు చిలకలూరుపేట. వారిని సాదరంగా సప్రశంసపూర్వకంగా సవినయంగా సత్కారాన్ని, అంటే సత్కారం అంటే చిరు సత్కారాన్ని స్వీకరిస్తున్నాము. శ్రీమతి బెల్లంకొండ భారతి గారు, వెల్కమ్ మేడం గారు. శ్రీమతి సోమయ్య మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి సత్కారం చేసేటందుకు నాగరాజ్ రండి మేడం గారు. అలాగే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శతకాలు 2 కూడా నాగరాజలక్ష్మి గారు అందజేస్తున్నారు. వారికి జ్ఞాపిక బెల్లంకొండ భారతి గారి జ్ఞాపిక అయిపోయింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు వారు మధురమైనటువంటి గాత్రాన్ని ఇప్పుడు మనం యుగళ గీతాలు సోలో సాంగ్స్లో కూడా మనం ఇప్పుడు వినబోతున్నాం. దక్షిణామూర్తి గారు 3 రాష్ట్రపతుల చేత ఉత్తమ జాతీయ టీచర్ అవార్డు గ్రహించినటువంటి మహోన్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, సేవా తత్పరులు, ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు వారు నిర్వహణలో జరుగుతున్నవి. ఓకే సార్, ఇంతటితో సభా కార్యక్రమం పూర్తయింది.